श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ఏదైనా ఉపదేశం చేయాలనుకున్నప్పుడు ఉపదేశం తాలూకు విషయాన్ని నిలబెట్టడం అనేది ఎంత ప్రధానమో, ఉపదేశం చేయదలుచుకున్నటువంటి విషయంలో ఉండే ప్యూరిటీని నిలబెట్టడం అనేది ఎంత ప్రధానమో, ఉపదేశాన్ని అందుకునేవాడి యోగ్యతని చూసి చెప్పటం అనేది కూడా అంతే ప్రధానం. రెండిట్లో ఏది సరిగ్గా లేకపోయినా సరే ఉపదేశం కొట్టుకుపోతుంది, గాలి కొట్టుకుపోతుంది. అది ఇక్కడ పరమాత్మ అంతటి వాడు ఉపదేశం చేయడానికి ప్రారంభం చేసుకున్నాడు. ఉపదేశంలో ప్యూరిటీని ఆయన కాపాడుకోవాలి. ఆయన భగవద్గీత మేనేజ్మెంట్ స్టడీస్ అని చెప్తే బాగోదు. ఆయనే నేను భగవద్గీత అని చెప్తున్నది మేనేజ్మెంట్ స్టడీ కోసము అంటే ఏం బాగుంటుంది. కాబట్టి ఆత్మతత్వం అనే ప్యూరిటీని ఆయన మెయింటైన్ చేసుకోవాలి. ఆత్మతత్వం కోసం చేసినటువంటి ఉపదేశాన్ని, ఆత్మతత్వ జ్ఞానానికి కావలసిన సాధనాలను ఉపదేశం చేసినటువంటి ఈ తీరుని కాస్తంత అభ్యాసం చేసుకుంటూ దాన్ని వేరువేరు చోట్లకి వాడుకుంటే అభ్యంతరమేం లేదు, అభ్యంతరం ఏమేమి ఉండబోదు. కానీ అది ఉపదేశం చేసింది ఆత్మతత్వజ్ఞానం కోసమే అనే దాన్ని కనీసం ఉపదేశం చేసిన ఆయన కనీసం దాన్ని కాపాడుకోవాలి. వ్యవసాయపు కాలువలు తవ్వుతారు, రాసుకోవాలి కదా ఎందుకు తవ్వాలి కాలువ అని రాసుకోవాలి కదా. ఎందుకు తవ్వాలి అంటే అక్కడ ఎన్ని పంట పొలాలు ఉన్నాయి, వాటికి నీళ్లు కావాలి అనే కదా రాయాలి. దాంట్లో పిల్లలు ఈత కొట్టచ్చు, ఎవరైనా స్నానం చేయొచ్చు, లేకపోతే మంచినీళ్ళు పట్టుకుని తాగొచ్చు. ఎవరైనా పొరపాటున కాలువల్లో డ్రైనేజీలు కలపకుండా దాన్ని స్వచ్ఛంగా ఉంచితే ఆ కాలువల్లో నీళ్లు పట్టుకుని తాగొచ్చు. అలాగే ఇంకా చాలా చాలా పనులు చేసుకోవచ్చు. కాలువల గట్ల మీద సహజంగా పెరిగే చెట్లు వేసుకోవచ్చు, వేసుకుని చల్లదనాన్ని పొందవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ రాసుకునేది లేదా అసలు ప్రధానమైన ఉద్దేశం అనేది వ్యవసాయం కోసమే అని అనుకుంటాం కదా. ఇది పంట కాలువ అని తెలుస్తారు కదా, ఇది మంచినీళ్ళ కాలువ కాదు అంటారు కదా. అలాగే ఇది ఆత్మతత్వజ్ఞానాన్ని ఉపదేశం చేయటం కోసం మొదలుపెట్టినటువంటి ప్రయత్నం. దీన్ని నిలుపుకోవటం అనేది ఆయన బాధ్యత. కానీ నిలుపుకునేటప్పుడు వినేవాడి పరిస్థితిని, ఆ సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ కదా ముందుకు వెళ్ళాలి. అర్జునుడున్న పరిస్థితి ఏంటి, ఆ సందర్భం ఏంటి, అది యుద్ధ సందర్భమా, అర్జునుడి యోగ్యత ఏ స్థాయిలో ఉంది, ఇవి చూసుకుని ఆయన అడుగులు వేయాలి. అందుకని అర్జునుడికి ముందుగా తత్వోపదేశం చేసి అశోచ్యానన్వశోచస్త్వం నత్వేవాహం జాతునాసం అని మొదలుపెట్టి తత్వోపదేశం చేసి ఆ తత్వోపదేశాన్ని కొంత దూరం వరకు నడిపించి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి అని నీ స్వధర్మం అనే మాట చెప్పి, దానితో పాటుగా నువ్వు గనక యుద్ధం చేయకపోతే తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః అని ఇవన్నీ వరుసగా చెప్పాడు. నీకు అనవసరమైన చెడ్డ పేరు వస్తుంది అనేదాకా తీసుకొచ్చి చెప్పాడు. కానీ చెప్పదలుచుకున్నది ఇది కాదు. చెడ్డ పేరుకి, మంచి పేరుకి, కీర్తికి, అపకీర్తికి ఉండే తేడా చాలా స్వల్పం, చాలా స్వల్పం. చాలామంది కీర్తి కోసం కంటే అపకీర్తి కోసం పాకులాడతారు తెలుసా. ఎందుకంటే అపకీర్తి తొందరగా వ్యాపిస్తుంది, తొందరగా పాపులర్ అయిపోవచ్చు అని. తొందరగా పాపులరైజ్ అవ్వాలంటే ముందు ఏం చేయాలంటే ఏదో ఒక చెడు విషయాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాలి. అది దానంతరం అదే పాకిపోతుంది. ఒక్కొక్కరికే చెప్తారు, ఎక్కువ మందికి ఏం చెప్పరు, కానీ ఒకరికే చెప్తారు వినేవాళ్ళకి, వారు మరొకరికి అనే తీరులో అందరికీ పాకుతుంది. కాబట్టి కీర్తికి అపకీర్తికి పెద్ద తేడా లేదు, వాటి మధ్య ఉండే గీతకి విశేషమేం లేదు అని తెలుసు ఆయనకు కూడాను. కానీ అతనున్న పరిస్థితిని, అర్జునుడు ఉన్న పరిస్థితిని చూసి కదా మాట్లాడాలి.
అందుకని ఆ మాటలతో సహా 3 దశల్లో అర్జునుడు కర్తవ్యోన్ముఖుడు ఎందుకు కావాలి అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి దాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం పైన ఉపదేశాన్ని మొదలు పెడుతున్నాడు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఈ మధ్యలో స్వధర్మమపి చావేక్ష్య ఈ మాటలు తీసేస్తే వెనకాల నీకు చెప్పిన ఆత్మతత్వజ్ఞానం ఉంది కదా, అది సాంఖ్య మార్గం. సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్యం అంటే ఆత్మతత్వం, ఆత్మతత్వానికి సంబంధించిన మార్గం, అది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుందనేమీ లేదు. ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని అందుకోవాలి, అందుకోవచ్చు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అందుకోవాలి అని చెప్పినంత మాత్రాన వెంటనే అందుకుంటారు అనేమీ చెప్పలేము. అందుకని వారికి ఈ జ్ఞాన మార్గానికి కావలసిన యోగ్యతను అందుకోవాలి అని చెప్పాలి. అది యోగ మార్గం అనే పేరుతో ప్రసిద్ధమైన మార్గం. యోగ మార్గం ఎన్ని అర్థాలైనా దీనికి తీసుకోవచ్చు. కర్మయోగ మార్గం అని పెట్టుకోవచ్చు, లేదా అసలు యోగ మార్గం అని పెట్టుకోవచ్చు, భక్తి యోగ మార్గం అని పెట్టుకోవచ్చు. ఏ రకంగానైనా సరే దీన్ని మలుచుకోవచ్చు. జ్ఞానానికి కనీసం జ్ఞాన మార్గంలో అడుగులు పెట్టడానికి కావలసిన యోగ్యతను ఇచ్చేటువంటి మార్గం యోగ మార్గం. ఆ యోగ మార్గాన్ని గురించి కూడా చెప్తాను. ఇది చెప్పాను, ఇది కూడా చెప్తాను. నువ్వు జాగ్రత్తగా విను. ఈ బుద్ధి గనక కలిగితే ఇది సాంఖ్య మార్గం, ఇది యోగ మార్గం. ఈ యోగ మార్గంలో ఉండి సాంఖ్య మార్గంలోకి మారటం అనేది సరిగ్గా చేయాలి అనే బుద్ధి కలిగితే కర్మబంధనాలన్నీ కూడా వాటంతటే విడిపడిపోతాయి. వాటి నుంచి బయటపడగలుగుతావు. కర్మబంధనం అంటే పెద్దగా ఏం లేదు, జన్మ మరణ ప్రవాహం. కర్మబంధనం అంటే పెద్దగా ఏం లేదు, జన్మ నుంచి చివరి పని వరకు ఉండేటువంటి మధ్యలో సుఖదుఖ ప్రవాహం, ఆగకుండా వచ్చేటువంటి ప్రవాహం. ఎంత ఆపాలనుకున్నా సరే ఆపలేని ప్రవాహం. ఆ కర్మబంధం, దాన్ని తప్పించుకోవాలి, తప్పించుకోగలుగుతావు అని చెప్పాడు. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు. ఉన్నది యుద్ధం గురించి మాట. యుద్ధం గురించి చెప్పకుండా ఏదో సాంఖ్య మార్గం, యోగ మార్గం అని అంటున్నారు. ఇప్పుడు ఆ యోగ మార్గం మొదలు పెడితే అది పూర్తయ్యేనా పెట్టేనా? జ్ఞాన మార్గంలో అడుగులు అంటే అవి అడుగులు పడేనా తడబడేనా ఏమైనా తెలియదు కదా. ఇలాంటప్పుడు ఈ ఉపదేశాల వల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది అంటే దానికి జాగ్రత్తగా ఆయనే చెప్పాడు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇందులో అడుగు వేస్తే ఆ అడుగు వ్యర్థం కాదు. ఎందులో? యోగ మార్గంలో. యోగ మార్గం అంటే ఏంటి అనేదాన్ని మనం వివరంగా చర్చించుకోవలసిందే. మనం అనుకున్నటువంటి 3 అర్థాల్లోనూ ఆ మార్గాన్ని గురించి చర్చించుకోవాల్సిందే. దాంట్లో అడుగు వేస్తే మాత్రం వ్యర్థం కాదు. ప్రత్యవాయోన విద్యతే, ఏ రకమైన అనర్థము దరిచేరదు. ఏదో చాలా చేసేయాలి అనేది కూడా ఏం లేదు. స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా ఆచరించినా సరే త్రాయతే మహతో భయాత్, చాలా గొప్ప భయం నుండి విముక్తి అనేది లభిస్తుంది. కాకపోతే దాని మీద ఒక నిశ్చయం ఉండాలి, దాని మీద ఒక నిర్ణయం ఉండాలి. నిర్ణయం ఉండి నిర్ణయం ప్రకారం నడుచుకోవాలి. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఆ నిర్ణయం అనేది గట్టిగా ఉండాలి. అసలు నిజానికి నిర్ణయం అనేది ఒక్కటే ఉంటుంది. ఏది ఆత్మతత్వ విషయంలో వచ్చే నిర్ణయం ఒక్కటే నిజమైన నిర్ణయం. వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన. మిగతావన్నీ నిర్ణయాలు కావు. మిగతావన్నీ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి, అనంతంగా ఉంటాయి. ఏది ఒక నిర్ణయానికి దారి తీసేట్లుగా ఉండదు. సందేహాలు అడగండి అని ఎవరైనా అంటే అంతే సంగతులు, ఇంకేమీ వేరే ఏమీ లేదు.
కుంకుమతోనే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, పసుపుతో ఎందుకు పెట్టుకోకూడదో ప్రారంభం. అది కనుబొమ్మల మధ్య పెట్టుకోవాలా, నుదుటి మధ్య పెట్టుకోవాలా, లేదా పాపిట పెట్టుకోవాలా అనే దానితో ప్రయాణం. ఇంకా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏమైనా కావచ్చు. వారంలో ఒక్కొక్క గ్రహానికి వీలుగా ఆయా రంగులలో బొట్లు ఎందుకు పెట్టుకోకూడదు. ఆదివారం రోజున ఎర్రటి బొట్టు, సోమవారం రోజున తెల్లటి బొట్టు, మంగళవారం రోజున సింధూరం, బుధవారం రోజున ఆకుపచ్చ, ఇలా ఆయా గ్రహాలకి వీలుగా బొట్లు ఎందుకు పెట్టుకోకూడదు. ఈ సందేహాలు వెళుతూనే ఉంటాయి. బొట్లు పెట్టుకుంటే కలిసి వస్తాయి అని చెప్పినవాడు మనకి ఇష్టమైనవాడు. అలాంటివి చేస్తే కలిసి వస్తుంది, వేరే ఏం మనకలా ఏం కలిసి వస్తుంది కాదు, కలిసి వస్తుంది అని చెప్తే చాలు. ఎందుకు బహుశాఖా అనంతాశ్చ, వీటిలో ఎక్కడ ఆగటం అనేది ఉండదు, సాగిపోతూనే ఉండటం అని ఉంటుంది. బుద్ధయో వ్యవసాయిన, అది స్థిరంగా ఉండేటువంటి నిశ్చయం కాదు. ఇది దేనికి వర్తిస్తుంది అంటే, నిజానికి ఈ యాగం చేస్తే ఈ ఫలితం లభిస్తుంది, లేదా ఇంకో వ్రతం చేస్తే ఆ ఫలితం లభిస్తుంది, లేదా ఇంకోటేదో చేస్తే స్వర్గం వస్తుంది, అంతకంటే కనుక పై క్రతువు చేస్తే స్వర్గంలోనే పై మెట్టు, పై అంతస్తు అని చెప్పే వేదవాక్యాలు కూడా వర్తిస్తుంది ఈ మాట. ఆత్మతత్వాన్ని గురించి చెప్పే మాటకి కాక మిగతా మాటలన్నిటికీ ఇదే వర్తిస్తుంది. అదేంటి వాటికి వర్తించడం ఏంటి, వేదవాక్యాలకి వర్తించడం ఏంటి, మాకు నచ్చే వాక్యాలకి ఈ న్యాయం వర్తించడం ఏంటి అని అంటే, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి ఇతి వాదినః. చెబుతున్నారు. పాతకాలంలోనైతేనేమో కాస్త ప్రమాణ భయం ఉండేది కాబట్టి వేదవాక్యాలు వెతికి, వేదవాక్యాల్లో ఈ యాగం చేసుకోండి, ఈ వ్రతం చేసుకోండి, ఈ నోము చేసుకోండి, ఈ ఫలితం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ భయము, ఆ సందేహాలు, ఆ గోలలు లేవు కాబట్టి నాకు అలా తోచింది, నాకేదో అంబ పలికించింది అని చెప్పేసేయటం అని చేస్తున్నారు. ఎవరు చేసినా ఏం చేసినా ఏదో చెట్టు చూస్తే పూలు పూచి అందంగా ఉన్నట్లుగా వాళ్ళ మాట ఉంటుంది. ఏదో చెట్టు, ఏం చెట్టు అని పేరేం పెట్టుకోవద్దు, పూలు పూచి అందంగా ఉంది చూడటానికి. అందరూ ఆ పువ్వు దగ్గరికి వెళ్ళారు. నిజంగా ఆ పువ్వు పడుతుందా, ఆ పువ్వు పూజకి పనికొస్తుందా, లేదా ఆ పూల వాసన మనకి ఎలర్జీ రాకుండా ఉండేందుకు దోహదపడుతుందా, ఇవేం లేవు. పుష్పితాం వాచం ప్రవదంతి, వాళ్ళేమో పూలు పూసినట్లుగా అందంగా వాళ్ళు మాట్లాడతారు. చెప్పేవాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు. అవిపశ్చిత, ఒకవేళ వేదం అనే మాట ఉన్నా సరే ఆ వేద తాత్పర్యం పూర్తిగా వాళ్ళకి తెలియదు. వేదవాద రతాహ, నిజానికి వాళ్ళు వేదవాక్యాలే చెప్తూ ఉంటారు. కాకపోతే ఆ వేదవాక్యాలను గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఈ యాగాలున్నాయి, యజ్ఞాలున్నాయి, నోములున్నాయి, పూజలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటి వల్ల ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీకున్న పరిస్థితుల్లో ఇలా ఉన్నా ఒకవేళ ఎప్పటికైనా సరే ఫలితం మీద ఆసక్తి లేకుండా చేసుకోండి అనే మాట చెప్పాలి. అలా కాకుండా నాణ్యదస్తి, ఇది తప్ప ఇంకేం లేదు, ఇలాగే చేసుకోండి అని చెప్తే అదేమీ లాభదాయకం కాదు. నాణ్యదస్తి ఇది వాదిన. చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వినేవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వాళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు సమానంగానే ఉంటారు. కామాత్మాన, ఇద్దరికీ కోరికలు బాగా మనసులో ఉన్నాయి, కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. స్వర్గపరాహ, మనం ఉన్న ఈ ప్రాంతం కంటే గొప్ప ప్రాంతం ఇంకోటి ఉంది అనేటువంటి నిర్ణయం. ఆ గొప్ప ప్రాంతానికి స్వర్గం అని పేరు. ఆ స్వర్గం మనం సాధించవలసిన ప్రాంతం అనేటువంటి నిర్ణయం. ఈ అభిప్రాయంతో వాళ్ళు ఈ రకమైనటువంటి కర్మలను ఉపదేశం చేస్తున్నారు. ఏ రకమైన కర్మలను ఉపదేశం చేస్తున్నారు? ఫలితాలను ఇచ్చే, ఫలితాల కోసం చేసేటువంటి కర్మల్ని ఉపదేశం చేస్తున్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వినేవాళ్ళు పట్టించుకోవట్లేదు. జన్మ కర్మ ఫలప్రదాం, స్వర్గం అనేది చాలా గొప్ప ప్రాంతం అయితే ఆ స్వర్గాన్ని అందుకోవడానికి అక్కడ పుట్టాలి.
జాతస్య హి ధ్రువో మృత్యు, మళ్ళీ అక్కడ కూడాను. ఒకవేళ కనుక స్వర్గం కోసం కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అక్కడ అందుకుని ఆ కర్మ ఫలితం పూర్తవ్వంగానే ఆగమాపాయినో నిత్యాహ, మళ్ళీ వెనక్కి రావాలి. దానికోసం క్రియా విశేష బహుళాం, ఎన్నెన్నో రకాలైన క్రియలు చేయాలి. ఎన్నెన్నో రకాలు, ఒక క్రియ కాదు, ఒక్కసారి కాదు, జీవితం అంతా జాగ్రత్తగా ఉండాలి. భోగైశ్వర్య గతిం ప్రతి, ఎప్పుడు చూసినా సరే ఇంతకంటే పై స్థాయి భోగం రావడానికి నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండాలి. ఇంతకంటే గొప్ప ఐశ్వర్యం, గొప్ప సామర్థ్యం, గొప్ప గతి ఉండేందుకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండాలి. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు కూడాను. ఇప్పుడేదో ప్రశాంతంగా కూర్చోక తర్వాత వచ్చేదానికోసం ఇప్పుడు ఇబ్బంది పడితే, ఇప్పుడు ఇబ్బంది పడి తర్వాత ఏదో కాసేపు ఫలితం అనుభవించినట్లున్న ఆ ఫలితం పూర్తయ్యేసరికి మళ్ళీ ఇబ్బంది పడి ఏం సాధించినట్లవుతుంది? భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ భోగము, ఐశ్వర్యము వీటి మీదే మనసు ఉంచేసుకుని ఆ భోగైశ్వర్య గతి మీదే పూర్తిగా మనసును పారేసుకుని అక్కడ తయాపహృత చేతసాం, ఇలా ఎవరైనా ఉంటే వారికి వారి మనసులో సమాధౌ, మనసులో వ్యవసాయాత్మిక బుద్ధిర్న విధీయతే, ఏ నిర్ణయము కలగదు. ఇది బాగుంది అని అనుకుని దానికోసం చాలా కష్టపడి ఆ ఫలితాన్ని అనుభవిస్తే మనకంటే ఎవరో ఇంకా బాగున్నారు అని అప్పుడు అనిపిస్తుంది. అనిపించిన వెంటనే ఆ సంస్కారం కనుక మనసులో పడితే ఆ ఫలితం పూర్తయిన తర్వాత కిందకి దిగి ఆ ఫలితం కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి. దక్కని ఫలితం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రతిసారి ఇంతే అవుతుంది. వాళ్ళకి నిర్ణయం కలిగేందుకు అవకాశం ఉండదు. కాబట్టి అటువైపు మనస్సుని అస్సలు పోనివ్వకుండా ఉండాలి. అదేంటి వేదంలో ఉన్నవి కదా అంటే నిజమే. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదంలో ఉన్నదే, ప్రమాణమే, దాదాపు వ్యావహారికంగా నిజమే, దాన్ని కాదనట్లేదు, అది పరమార్థం కాదు అని అంటున్నాం. వేదాలు ఎవరైనా సరే ఏదైనా కోరికతో తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాడేమో అని భయపడి, తప్పుడు మార్గంలోకి వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడతాడేమో అని భయపడి మంచి మార్గంలోకి ప్రవేశపెట్టడానికి, అందులో ఉంచటానికి ఈ వైదికమైనటువంటి కర్మల్ని ఉపదేశం చేసినాయి. వినేవాడు 3 గుణాలకు లోబడి ఉన్నాడు అని అనుకుని ఆ త్రైగుణ్యానికి తగ్గట్లుగా ఉపదేశం చేసినాయి. అందరికీ అనుభవంలో ఉన్నదే. బాగా గట్టిగా మొండి పట్టుపట్టి ఏడుస్తూ ఉన్న పిల్లవాడికి ధర్మోపదేశం ఎవరూ చేయలేరు. ఇలా ఉండకూడదు నాయన, పిల్లలనగా చక్కగా చెప్పిన మాట వినవలేను అని చెప్తే వాడేం వినడు. ముందు వాడు చెప్పింది ఏదో కాస్తైనా చేసి తీరాలి. వాడి కోరిక ఎంతో కొంత తీర్చి తీరాలి. ఆ కోరికతో ఏదో ఒక మడత పెట్టి, నువ్వు చెప్పినట్టు నేను చేయాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని దానికి ఏదో మడత పెట్టి అక్కడి నుంచి మెల్లగా ఆ మొండి పట్టు నుంచి, ఆ పెంకితనం నుంచి బయటికి తేవాలి. ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే. అలాగే మొండిగా ఉండేటువంటి జీవుణ్ణి కాస్తంత దారిలోకి తీసుకురావాలి అంటే ఇలాంటి ఉపదేశాలు చేయవలసి ఉంటుంది. త్రైగుణ్య విషయా వేదా. త్రైగుణ్యానికి వాడు సత్వగుణంతో ఉంటే సత్వగుణానికి సంబంధించినవి, రజోగుణంతో ఉంటే రజోగుణానికి సంబంధించినవి, తమో గుణంతో ఉంటే రజోగుణానికి సంబంధించినవి, ఇలా ఉపదేశాలు చేసుకోవాలి. చేసి వాడిని దారిలోకి తెచ్చుకోవాలి. అది వేదాల బాధ్యత. నువ్వు ముందసలు నిస్త్రైగుణ్యో భవార్జున, 3 గుణాలకు లోబడి ఉండటం అనేదాన్ని మొదలు తగ్గించుకుంటే అవి ఏమి ఉపదేశం చేస్తున్నాయి, ఉపదేశం చేసేవి నాకు అందుతాయా అంటుతాయా లేవా అనే సంగతి తెలిపోతుంది. 3 గుణాలకు లోబడి ఉండకుండా ఉండటం అంటే ఏం చేయాలి? నిర్ద్వంద్వ, ముందసలు ద్వంద్వాలని లెక్క చేయకుండా ఉండాలి.
శీతోష్ణాలు కావచ్చు, సుఖదుఖాలు కావచ్చు, లాభాలాభాలు కావచ్చు, జయాపజయాలు కావచ్చు, మానావమానాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. జంటలు జంటల కింద ఉన్నాయి కదా, ఆ జంటల్లో కూడా ఒకటి కావాలి రెండవది వద్దు అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి జంటలన్నిటినీ దాటిపోవాలి. నిర్ద్వంద్వ. 3 గుణాలకి లోబడి ఉండకూడదు అనే మాట నిజమే, కానీ 3 గుణాల్లో కాస్తో కూస్తో మంచి గుణం సత్వగుణం కాబట్టి నిత్య సత్వస్థ. సత్వగుణాన్ని కాస్తంత ప్రోత్సహించుకోవచ్చు. ఒకవేళ ఉంటే గింటే నిత్యం సత్వస్థ, సత్వగుణంలోనే నిలబడిపోయి ఉండాలి. నిర్యోగక్షేమ. ఏదో కొత్తది రావాలి అనే ఆశ కానీ, ఉన్నదాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆశ కానీ, ఈ ఆశల జోలికి పోకూడదు. నిర్యోగక్షేమ. దానితో పాటు ఆత్మవాన్, దృఢ నిశ్చయం, వీటన్నిటినీ కలిగి ఉండాలి. ఏ పని చేసినా సరే అప్రమత్తతతో చేయటం అనేటువంటి అలవాటును చేసుకోవాలి అని భగవంతుడు అంటున్నాడు. బాగానే ఉంది. వేదాల్లోనూ వాళ్ళు చెప్పే మాటల్లోనూ, ఏంటి వేదాలతో సంబంధం లేని వాళ్ళు చెప్పే మాటల్లోనూ మీరు చెప్పిన పూలు ఉన్నాయి, మీరు చెప్పిన దాంట్లో బండరాయి తప్ప ఏమీ లేదు. ఆ పూలు కాదనుకుని బండరాయిని ఏం కొనుక్కుంటాము? పువ్వు కొనుక్కుంటాం కానీ బండరాయి ఎక్కడ కొనుక్కుంటాం? నెత్తిని ఎక్కడ పెట్టుకుంటాము? పూలు కోసి తల్లో పెట్టుకుంటాం కానీ బండరాయిని నెత్తినేసుకుంటామా? వేసుకోలేం కదా. బాగున్న దాన్ని కాదని, మనకు మనసుకు నచ్చే వాటిని కాదని, నచ్చని దాన్ని తీసుకోవటం ఎట్లా? మనసుకు నచ్చేది ఏమిటి అంటే మనం కోరుకున్న కోరిక తీరటం అనే కదా మనసుకు నచ్చేది. దాన్ని తీర్చే మాట ఎదురుకుండా ఉంటే దాన్ని కాదని ఇంకోటి ఏం చేస్తాము అంటే, పోన్లే అని పరమాత్మ మాట చెప్తున్నాడు. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని. కోరిక తీర్చుకుంటే ఏమొస్తుందయ్యా? ఏమీ రాదు. ఏం రాదు అందులోనూ. ఒక కోరిక తీరితే మరో కోరిక పుట్టడం తప్ప పెద్దగా దానిలో లాభం కూడా ఏం లేదు. కోరికలు తీరితే నీకేదో స్వల్పమాత్రంగా సంతోషమో తృప్తో తుష్టో ఏదో ఒకటి కలుగుతోంది కదా. ఆ కలుగుతున్నవి ఒక నీటి బిందువులోని అనుకుని ఆ నీటి బిందువులన్నిటినీ కలిపేసి ఒక సముద్రంలాగా చేసుకుంటే ఆత్మజ్ఞానంతో ఆ సముద్రం అంత ఆనందం కలుగుతుందయా. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే. ఓ చిన్న బావి ఉంది, బావిలో ఏం చేయొచ్చు? స్నానం చేయొచ్చు. సముద్రంలో ఏం చేయొచ్చు? స్నానం చేయొచ్చు. స్నానంతో పాటు ఇంకా చాలా చేసుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఉప్పు నీరు అనే మాట పక్కన పెట్టి సర్వత సంపులతోదకే, దానికంటే పెద్ద నీటిలో ఈ స్నానంతో సహా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. స్నానం కోసం బావి కావాలనుకుంటామా? సముద్రం దొరికితే సముద్రాన్ని పట్టుకుంటామా? సముద్రం ఉంది, పెద్ద సముద్రం ఉంది, బావిలోనే స్నానం చేయాలి అని సముద్రం పక్కన బావి ఎవరైనా తవ్వుకుంటారా? తవ్వుకోరు కదా. స్నానం కానీ మరొకటి కానీ అన్నిటినీ సాధించగలిగిన సముద్రాన్నే కదా పట్టుకుంటారు. అట్లాగే చిన్న చిన్న కోరికలను తీర్చేటువంటి చిన్న చిన్న పనులను పట్టుకుంటే ఎవరికేం దక్కుతుంది? దక్కేదేం లేదు. అన్ని కోరికల దాహాన్ని తీర్చగలిగినటువంటి ఆత్మతత్వజ్ఞానం ఉంది, దాన్ని పట్టుకుంటే సరిపోతుంది. సర్వేషు వేదేషు, వేదాలన్నిటినీ తీసుకుని ఆ సర్వవేదాల్లో ఉండేటువంటి కర్మలన్నిటినీ తీసుకుని వాటి తాలూకు ఫలితాలను కూడా లెక్క కట్టుకున్నా సరే అవన్నీ బిందువుల కిందకు వస్తాయి, చిన్న చిన్న తుంపర్ల కిందకు వస్తాయి. వాటన్నిటినీ కలిపితే వచ్చేంత సముద్రమంత ఆనందం ఈ ఆత్మానందం. దాంట్లో బ్రాహ్మణస్య విజానత, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని బ్రహ్మతత్వాన్ని అనుభవించిన వాడికి ప్రవేశం లభిస్తుంది. ప్రవేశం లభించి వాడికి ఆ పరిపూర్ణానందం అనేది కలుగుతుంది అని పరమాత్మ చెప్పాడు. అయితే దాన్నే ఉంది, జ్ఞానమార్గం బాగుందన్నారు కదా, జ్ఞానమార్గంలోకి వెళ్ళిపోదాం. జ్ఞానమార్గం మరీ మంచిది. కర్మ మార్గంలోనే కష్టం ఎక్కువ, జ్ఞానమార్గంలో కష్టమే ఉంటుంది, సుఖం కదా. జ్ఞానంతోనూ యోగంతోనూ కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏంటంటే యోగం అని పేరు చెప్పి నిద్రపోయినా ఎవరికి తెలియదు, ఎవరు కనిపెట్టలేరు.
అది సమాధి స్థితి నిద్ర తెలియదు. పొరపాటున నిద్రలో ఉండి కలవరించినా సరే చిచ్చిచి నేను లోకాంతరానికి వెళ్ళి దేవతలతో మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. వినేవాడు నమ్మేవాడు ఉంటే ఇవన్నీ పనికొస్తాయి. జ్ఞాన మార్గం అంటారా, చిచ్చి నాకు ఇవన్నీ అవసరం లేదండి, నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు ఆత్మతత్వం అలా ఊగుతూ కనిపిస్తుందండి అని చెప్పచ్చు, పర్వాలేదు కదా. అందుకని యోగ మార్గం జ్ఞాన మార్గం కొంచెం సేఫ్ అయిన మార్గాలు. కర్మ మార్గమే కష్టం. కర్మ మార్గంలో నియమాలు ఎక్కువ, ఇవి ఎక్కువ, చాలా కష్టాలు ఉన్నాయి. అందుకని దాన్ని ఉంది జ్ఞాన మార్గంలోకి ప్రవేశం చేస్తాను, ఎలాగూ నాకు వైరాగ్యం కూడా ఉందాయను. నేను ఎలాగో శ్రేయోభోక్తం భైక్ష్యమపీహలోకి అనేశాను కదా ఇందాక, కాబట్టి వైరాగ్యం కూడా ఉంది కాబట్టి నాకు జ్ఞాన మార్గమే అని అంటాడు అని తెలుసుకుని ముందే ఏమన్నాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అని అన్నాడు. నీకు ప్రస్తుతానికి కర్మ మార్గంలోనే అధికారము. కర్మణ్యేవ అధికారస్తే. కర్మణ్యేవ అధికారస్తే అంటే ఇంతవరకు కర్మ మార్గాన్ని తిట్టిపోసావు కదయ్యా. యామిమం పుష్పితాం వాచం అని అన్నావు కదయ్యా. అంటే కర్మ మార్గాన్ని నేనెక్కడ తిట్టాను, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను కర్మ మార్గాన్ని తిట్టలేదు. కర్మ మార్గం కావాలి, కురుష్వ యుధ్యస్వ అని చెప్తూనే ఉన్నాను. నేను కర్మ మార్గాన్ని కాదు నేను తిట్టింది, ఆ కర్మలకి ఫలితం కావాలి అనే కోరికని కాదన్నాను. మా ఫలేషు అధికారు వస్తు. ఫలితం మీద అధికారం నీకొద్దు, ఫలితం మీద కాంక్ష అనేది నీకొద్దు. అసలు మా కర్మ ఫల హేతుర్భూ. కర్మ ఫలితానికి నువ్వు కారణం అవ్వద్దు. కేవలం నువ్వు చేయవలసినటువంటి కర్మను మాత్రమే చేసుకో. కర్మ ఫలితానికి నాకు సంబంధం లేదు కాబట్టి నేనేం చేయను అని నిష్క్రియంగా కూర్చోవద్దు. మాతే సంగోస్త్వకర్మణి. అకర్మ అనేది చాలా పెద్ద విషయం. ఏం చేయకుండా కూర్చోవటం చాలా కష్టం, నిజంగా కష్టం. ఏం చేయకుండా కూర్చున్నాము అనే మాట చెప్పుకోవటం సులభం, ఏం చేయకుండా కూర్చోవటమే కష్టం. దానికంటే ఏదో ఒకటి చేయటమే నయం. కాబట్టి ఏం చేయకుండా కూర్చున్నాను అనుకోవడం తప్పు. మాతే సంగోస్త్వకర్మణి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థః కురు కర్మాణి, యోగంతో చెయ్యి. కర్మలను ఆచరించటం అనేది మొదటి మెట్టు అనుకుంటే, కర్మయోగాన్ని సాధించటం అనేది రెండో మెట్టు. ఆ రెండో మెట్టుని సాధించు. నేను కర్మాచరణని వద్దనటం లేదు, కర్మయోగాన్ని సాధించమని చెప్తున్నాను. యోగస్థః కురు కర్మాణి. యోగం అంటే ఏంటి? కర్మకి కర్మయోగానికి ఉండే తేడా ఏంటి అంటే, సంగం త్యక్త్వా ధనంజయ. కర్మ ఫలితం మీద ఆసక్తితో కర్మాచరణ చేస్తే అది ఉట్టి కర్మాచరణ. కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తే, ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తే అది కర్మయోగం. ఈ కర్మ చేశాను కాబట్టి దీనికి ఫలితం నాకు తప్పనిసరిగా అంటి తీరాలి, ఇందులో నేను ఫెయిల్ కాకూడదు అని అనుకుంటే అది ఉట్టి కర్మాచరణ. సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా అని అనుకుంటే అది కర్మయోగం. కర్మ ఫలితం సిద్ధించకపోని ఎలా ఉన్నా సరే నేను చేయవలసిన కర్తవ్యం మాత్రం నేను చేయవలసిందే అని అనుకుంటే దాని పేరు కర్మయోగం. మొత్తం మీద సమత్వం యోగ ఉచ్యతే. అన్నిట్లోనూ సమబుద్ధి అనేదాన్ని యోగం అని అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఫలితం గురించిన విచారణ ఉంది కాబట్టి ఫలితం మీద సమబుద్ధి. ఫలితం దక్కకపోని నేను మాత్రం నా కర్తవ్యంలో ఉంటాను అని అనుకోవటం అనేదాన్ని కర్మయోగం అనాలి. కాబట్టి నువ్వు కర్మాచరణ కాదు, కర్మయోగాన్ని ఆచరించడం నేర్చుకో అని చెప్పాడు. దాన్ని మరొక శ్లోకంలో వివరించాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ. ఒట్టి కర్మాచరణే అని అనుకుంటే అది అవరం,
చాలా తక్కువ స్థాయి ఇది. దూరేణ, చాలా దూరంగా ఉన్నట్టు. అది మొదటి అడుగే అయినా మొదటి అడుగుకి రెండో అడుగుకి మధ్య దూరం చాలా ఉన్నట్లు. దూరేణ హ్యవరం కర్మ. దేనికంటే దూరం అంటే బుద్ధియోగాత్. జ్ఞానం, ఆత్మతత్వజ్ఞానం అందాలి కదా. ఆ ఆత్మతత్వజ్ఞానం అందటానికి ఇది చాలా దూరంగా ఉన్నట్లు. బుద్ధౌ శరణమన్విచ్ఛ. నీకు కావాల్సింది జ్ఞానం అంటున్నావు కదా, దాన్నే పట్టుకో, దాని గురించే మాట్లాడు. బుద్ధౌ శరణమన్విచ్ఛ కాదనట్లేదు. కానీ దానికోసం ఏం చేయాలో అదే చేయాలి. దానికోసం ఏ అడుగు వెయ్యాలో ఆ అడుగే వెయ్యాలి. కానీ నాకు అది ఇష్టం కాబట్టి దూకేస్తాను అంటే అయ్యే పని కాదు. లాంగ్ జంపే అవ్వటానికి లాంగ్ జంపే కదా అని అక్కడికి వెళ్ళి ఓ పరిగెత్తుతాం, దూకేస్తాం, ఇంతే కదా అని అనుకుంటే ఏమవుతుంది? ముందు కాళ్ళు విరుగుతాయి, మోకాలు చెప్పులు పగులుతాయి, అంతే కదా. దానికి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వామప్స్ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, పిక్కలు గట్టిపడాలి. పిక్కలు గట్టి తినం అనేది ఉండాలి కదా, పిక్క బలం ఉండాలి కదా దానికి. ఆ పిక్క బలం రావాలి, ఎగిరే ఇది ఉండాలి, ఎగిరేటప్పుడు గుండె రొప్పకూడదు, ఆయాసం రాకూడదు, చాలా ఉన్నాయి కదా. అవన్నీ సాధించిన తర్వాత ఎంత లాంగ్ జంప్ అయినా చేసుకోవచ్చు. అది లేకపోతే లాంగ్ జంప్ ఏమవుతుంది? మూతి పగలటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కూడా జ్ఞానం కావాలి అని ఉన్నదాన్ని మానేసి ఓకో పరిగెత్తి దూకేస్తే ఏమి కాదు, అది అందదు, ఉన్నది మాత్రం ఉడుతుంది. అందుకని ఆ పని చేయకూడదు. అలాగని చెప్పి ఇక్కడ ఉన్నాం కదా హాయిగా ఈ కర్మ ఫలితాలు వీటిని అనుభవించుకుంటూ కూర్చుంటే సరిపోతుంది అంటే అది కూడా కుదరదు. కృపణా ఫలహేతవ. ఈ ఫలితం కోసం చేసేటువంటి కర్మలు చాలా తక్కువ స్థాయివి. ఫలితం కోసం కర్మలు చేసేటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దీనులు అని చెప్పుకోవాలి. దీనంగా వేడుకుంటూ ఉంటారు. మనుషుల్ని వేడుకుంటే దీనులు అని చెప్పడం పరిపాటి. కానీ వీళ్ళు కర్మల్ని వేడుకుంటున్నారు కదా, నాకు ఫలితాన్ని ఇవ్వు అని. వీళ్ళు అలాంటి వాళ్ళే, దైన్యంతో ఉంటారు. కృపణా ఫలహేతువ. ఈ కర్మ ఫలితము, ఈ కర్మయోగానికి ఫలితము, ఈ రెండిటినీ గనక బేరీజు వేసుకుంటే కర్మయోగానికి ఫలితమైన బుద్ధి ఎక్కువ తూగుతుంది. ఎందుకు? బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధి అనేది గనక అందితే, బుద్ధియుక్త, బుద్ధి జ్ఞానం అనేది అందితే ఉభే సుకృత దుష్కృతే జహాతి. మొత్తం పుణ్యపాపాలన్నిటినీ పోగొట్టుకుని, పుణ్యపాపాలు పోయినందువలన సుఖదుఖాలను కూడా దూరం చేసుకుని సుఖదుఖాలకు అతీతమైనటువంటి పరమానందాన్ని అనుభవించగలుగుతాడు. దానికి కావాల్సిన కర్మయోగంలో రావలసినటువంటి బుద్ధిని అందుకున్నా సరే ఎప్పటికో ఒకప్పటికి ఈ పరిస్థితికి చేరుకుంటాడు అని నమ్మచ్చు. అందువల్ల బుద్ధౌ శరణమన్విచ్ఛ. కర్మలు వాటి తత్వము, అందుకోవలసినటువంటి ఆత్మతత్వము దాని ఫలితం. దీని మీద నువ్వు ఆలోచన చేసుకో. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. కర్మయోగం వైపే అడుగులు వేసుకో. కర్మయోగాన్ని సాధించు. కర్మయోగాన్ని సాధించి కర్మయోగంతో ఆ బుద్ధి యోగాన్ని సాధించుకో. యోగం అంటే కర్మసు కౌశలం. కర్మలకి సామర్థ్యం ఉంది. కానీ ఆ సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోగలగాలి. కర్మలకి ఎంత సామర్థ్యం ఉంది అంటే అఖండమైన ఆనందాన్ని అందించగలిగిన సామర్థ్యం ఉంది. ఎలా ఉంది అంటే దానికో దారి ఉంది, దాని ప్రకారం సామర్థ్యం ఉంది. ఆ కర్మ సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోగలగాలి. వినియోగించుకోకుండా ఏవేవో చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆవు ఉందనుకోండి, ఆవుకి చాలా సామర్థ్యాలు ఉన్నాయి. ఆవు పాలిస్తే ఆ పాలతో బ్రహ్మాండమైన పెరుగు, బ్రహ్మాండమైన నెయ్యి, ఇవన్నీ దొరుకుతాయి. దాంతో పుణ్యం చేసుకోవచ్చు, లేదా పిల్లలకి గట్టిగా అన్నం పెట్టుకోవచ్చు, లేదా చలికాలంలో వేడిగా ఉండటానికి ఏమన్నా వీటిని తయారు చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. కానీ దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి కదా, ఆవుని వాడుకోవడం తెలియాలి కదా. ఆవు అంటే పశువు. ఆవు పేడకి చాలా విలువ ఉంది. ప్రస్తుతం పిడకలు కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి పిడకలు తయారు చేసుకుని అమ్ముకుందామంటే ఏం ఉపయోగం? ఉండొచ్చు, ఆవు పిడకలకి విలువ ఉండొచ్చు. కానీ పిడకల కోసం ఆవుని పెంచడం అనేది ఏమీ తెలివి కిందకు వస్తుంది. పిడకల కోసం పెంచకూడదు ఆవుని పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, దాని ద్వారా వచ్చేటువంటి పుణ్యము వీటి కోసం పెంచుకోవాలి.
అలాగే కర్మయోగాన్ని సవ్యంగా వినియోగించుకోవాలి. ఒక గంగిగోవుని వినియోగించుకున్నట్లుగా కర్మయోగాన్ని వినియోగించుకోవాలి. కౌశలం, ఒకే పని రెండు రకాలుగా చేయొచ్చు. అసమర్థంగా చేయొచ్చు, చాలా కుశలంగా కూడా చేయొచ్చు. ఒకే పనిని తక్కువ ఫలితం ఇచ్చేదానిగా కూడా చేయొచ్చు, లేదా దాన్ని పూర్తి స్థాయి సామర్థ్యంతో ఫలితం ఇచ్చేటట్లుగా కూడా చేసుకోవచ్చు. కర్మయోగం కర్మల తాలూకు ఫలితాన్ని అలా ఇస్తుంది. కాబట్టి కర్మయోగానికి వెళ్ళు. యోగ కర్మసు కౌశలం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఈ కర్మయోగ మార్గంలో ఉండి కర్మయోగం నుంచి బుద్ధియోగానికి వెళ్ళి ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మలను చేసుకుని దాని మీద ఏ రకమైనటువంటి కర్తృత్వ భావాన్ని కూడా లేకుండా చేసుకుని దాంతో నాకేమీ సంబంధం లేదు, ఇది నేను నిర్వర్తించవలసినటువంటి కర్మ అనేటువంటి ఉద్దేశంతో కర్మాచరణ చేసుకుని చాలామంది బాగుపడ్డారు. జన్మబంధ వినిర్ముక్తా, వాళ్ళందరికీ కూడా ఈ కర్మబంధనాలే తొలగిపోయినాయి. జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. వాళ్ళు ఏ రకమైన వినాశము లేనటువంటి ఆత్మతత్వాన్ని చేరుకోగలిగారు కూడాను. అయితే నువ్వు కర్మయోగం అనేటువంటి దశలో ఉన్నప్పుడు నీకు ఆ కర్మయోగం తాలూకు పరిపూర్ణమైన ఫలితం మనసుకి ఎక్కువగా తెలియకపోవచ్చు, అందకపోవచ్చు. మొదటి రోజు ట్రైనింగ్ క్యాంప్లోకి అడుగుపెట్టిన పిల్లవాడికి గోల్డ్ మెడల్ గెలిస్తే ఏం కలుగుతుంది, ఏం ఆనందం కలుగుతుంది, దానికోసం ఏం చేయాలి అని ఏం తెలుస్తుంది? చెప్పుడు మాటలు విన్నా, ఎంత చెప్పినా దాని మీద ఏం తెలుస్తుంది? అడుగులు వేయగా కదా తెలుస్తుంది. ఎప్పుడైతే యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడైతే ఈ కర్మయోగపు అడుగులు చక్కగా పడతాయో, ఎప్పుడైతే ఈ కర్మయోగం నీ మనసులో పరిశుద్ధిని సాధిస్తుందో, ఎప్పుడైతే నీ పరిశుద్ధమైన మనస్సులో నీవు విన్న ఉపదేశాలు, ఆత్మతత్వోపదేశాలు చక్కగా భాషించినాయో, చక్కగా తెలిసినాయో, ఎప్పుడైతే దానికోసం అడుగులు నువ్వు వేయగలిగావో, ఆ అడుగులు వేయగా ఆ అడుగులు చక్కగా పడి నీకు జ్ఞానం అనేది స్వచ్ఛంగా ఎప్పుడైతే కలిగిందో, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి, ఆ జ్ఞానం స్వచ్ఛంగా కలిగిన తర్వాత మోహం, ఆ జ్ఞానంలో ఉండేటువంటి మకిలి మొత్తాన్ని ఈ జ్ఞానం మొత్తం పక్కకి తోసేస్తుందో, అజ్ఞానం అనేటువంటి మకిలిని ఈ జ్ఞానం పక్కకి ఎప్పుడైతే తోసేస్తుందో అప్పుడు గంతాసి, దీని ఫలితం ఏంటో తెలుసుకోగలుగుతావు. అప్పటికి నువ్వు ఆ ఫలితాన్ని చేరుకుని ఉంటావు. గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. తర్వాత నువ్వు వినవలసింది ఉండదు, నేను చెప్పవలసింది ఉండదు. అప్పటికి నీకు అవగాహన వస్తుంది. అయితే అంతవరకు నేను చెప్తూనే ఉండాలి, నువ్వు అడుగులు వేసుకుంటూనే ఉండాలి, ముందుకు జరుగుతూనే ఉండాలి, ముందుకు కదులుతూనే ఉండాలి. అడుగులు ఎన్ని వేస్తే లక్ష్యాన్ని చేరుకోగలవు అని చెప్పలేము, చెప్పడం చాలా కష్టము. కానీ అంతవరకు అడుగులు వేసుకోవాలి, అప్పుడు తెలుస్తుంది. అయితే ఒక చిహ్నం మాత్రం చెప్పుకోవచ్చు. ఏంటంటే, మనసులో సందేహాలు, ఏవో ఒక సందేహాలు గనక మెదులుతూనే ఉంటే ఇంకా అడుగులు పడాలి అని అర్థం. మనసులో సందేహాలు తగ్గిపోతూ ఉంటే, లేదా మనసులో అసలు సందేహమే లేకుండా ఉంటే అప్పుడు అడుగులు చాలని అర్థం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధా వచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. ఏం విన్నా సరే విప్రతిపత్తి రాకూడదు, సందేహం అనేది కలగకూడదు. ఆ సందేహం కలగని పరిస్థితి కనుక చేరుకుంటే, నిశ్చలంగా గనక మనస్సు ఉంటే, యథాస్థాస్యతి నిశ్చల, ఎప్పుడైతే నిశ్చలంగా మనస్సు ఉంటుందో, సమాధవు, ఆ బుద్ధి కూడా ఆత్మతత్వం మీద ఖచ్చితంగా కుదురుకుని ఉంటుందో, సమాధవు అచలా బుద్ధి, ఎవరు కదిల్చినా కదలకుండా స్థిరంగా ఉంటుందో, అప్పుడు తదా యోగం అవాప్స్యసి. బుద్ధియోగం, దానివల్ల వచ్చేటువంటి ఫలితం, ఈ కర్మయోగానికి పరంపరగా రావలసినటువంటి ఫలితం, వీటన్నింటినీ అందుకోగలుగుతావు.
అంతవరకు ఫలితం గురించి చెప్తే ఏమర్థమవుతుంది? చెరుకు మొలక వేసి ఎందుకు వేస్తున్నాము అంటే బెల్లం కోసం అని చెప్తే ఏమర్థమవుతుంది? ఎక్కడ చెరుకు మొలక, ఎక్కడ బెల్లం? ఎంత ప్రాసెస్ అవ్వాలి? ఆ చెరుకు పంట నిలవాలి అంటే ఎంత పని చేయాలి? ఎన్ని నెలలు దానికి నీళ్లు పట్టాలి? పట్టి అలసిపోవాలి. 18 నెలల పంట అంటారు. మార్పు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ 18 నెలల పంట అనేవాళ్ళు. 18 నెలల పాటు దానికి నీళ్లు పట్టి సరైన సమయంలో కోసి, దాన్ని బాగు చేసి, రసం తీసి, దాన్ని కాచి వడబోసి, దాని మీద ఏవేవో కడితే అవన్నీ పక్కకు తోసి, ఇప్పుడున్న నియమాల ప్రకారం అయితే కాస్తంత ఎండ్రిని కలిపి రంగు కోసం, ఇంకొంచెం రంగు కావాలి, ఇంకొంచెం ఆర్గానిక్గా ఉండాలి అంటే మరేవో ఏమైనా అయితే కలిపి, మరీ సైనైడ్ కలిపితే మరి ప్రమాదం కాబట్టి అది తప్ప మిగతావన్నీ కలిపి ఎంత కష్టపడాలి, ఎన్ని అచ్చులు రావాలి, దాని మీద బ్రాండ్ గుద్దుకోవాలి, చాలా పని ఉంది కదా. కాబట్టి చెరుకు మొలక వేసే స్థాయిలో నువ్వు ఉన్నావు. బెల్లపు రుచి, బెల్లపు గడ్డ రుచి చెప్పమంటే మాత్రం నేనేం చెప్పగలను? నీకేం తెలుస్తుంది? ఏమర్థమవుతుంది? అడుగులు వేస్తూ ఉంటే అదే తెలుస్తుంది. బెల్లం పాకం గట్టిపడుతూ ఉన్నప్పుడు బెల్లం దీనివల్ల వస్తుందా లేదా అని సందేహం ఇంకా ఉండదు. పాకం గట్టిపడుతూ ఉండగా తయారైపోతుంది బెల్లము, ఇంకా ఈ మాత్రం గట్టిపడిందంటే, చల్లారిందంటే ఇంకా గట్టిపడుతుంది అనే నిర్ణయం ఆ క్షణాన కలుగుతుంది. అంతవరకు అడుగులు వేయాల్సిందే కదా. కాబట్టి నువ్వు అంతవరకు అడుగులు వేస్తే తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి అని అన్నాడు. ఈ అర్జునుడు పాపం తనకున్నది వైరాగ్యమనే ఇంకా నమ్ముతున్నాడు, తనకున్నది జ్ఞానం మీద ఆసక్తి అనే గట్టిగా నమ్ముతున్నాడు. శ్రేయ 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 అని 3 సార్లు ఉత్తినే అంటాడా? ఆయన ఏం తెలివి తక్కువవాడు కాడు. అర్జునుడు మంచి పండితుడు కూడాను, విద్వాంసుడే, అన్నీ తెలిసినవాడే. కాబట్టి నాకు ఇంకా ఆ తత్వం మీదే ఆసక్తి ఉంది, నాకు ఇంకా జ్ఞాన మార్గం మీదే ఆసక్తి ఉంది అని అనుకుని ఓ మాట అన్నాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని. నువ్వన్నావు కదా చివరి అడుగు అని. చివరి అడుగు అంటే స్థితప్రజ్ఞ కదా. అతని ప్రజ్ఞ స్థిరంగా ఉంది, కదలట్లేదు, సందేహాలు లేవు, విప్రతిపత్తులు లేవు, ఏమీ లేవు, స్థిరమైన నిశ్చయంతో ఉన్నాడు అంటున్నావు కదా. పోనీ వ్యవసాయాత్మికా బుద్ధి అన్నావు కదా, ఏకేహ కురునందన అన్నావు కదా. అది ఉన్నవాడు ఎలా వ్యవహరిస్తాడు? కా భాష, అతని గురించి మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా మాట్లాడుకునేట్లుగా వ్యవహరిస్తాడు. సమాధిస్థస్య, పూర్తిగా ఆత్మతత్వజ్ఞానంలో మునిగిపోయి ఉన్నవాడికి పరిస్థితులు ఎలా ఉంటాయి, అతని గురించి ఎలా మాట్లాడుకుంటాం, అతను ఎలా వ్యవహరిస్తాడు. స్థితధీహి కిం ప్రభాషేత, అతను మాట్లాడితే ఎలా ఉంటుంది. కిం ఆసీత, అతను కూర్చుంటే ఎలా ఉంటుంది. వ్రజేత కిం, నడిస్తే ఎలా ఉంటుంది. అతని నడవడికి ఎలా ఉంటుంది, అతని యొక్క మాట తీరు ఎలా ఉంటుంది, అతని గురించి మిగతా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వీటిని గురించి చెప్పు అని అన్నాడు. శ్రీ భగవానువాచ, భగవంతుడు దాన్ని వెంటనే ఒప్పుకున్నాడు. కాదనటానికి ఏమీ లేదు, ఇందులో విషయం ఉంది, అడిగిన దాంట్లో విషయం ఉంది. ఈ విషయం ప్రస్తుతానికి నీకు అక్కర్లేదు అని చెప్పే స్థాయిలో కూడా ఏం లేదు, కావలసిన స్థాయిలోనే ఉంది, కాబట్టి చెప్పవలసిందే అని చెప్పేస్తానని అన్నాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని మొదలుపెట్టి అధ్యాయ పరిసమాప్తి వరకు స్థితప్రజ్ఞ లక్షణాలే చెప్పాడు. మనసులో ఉండే కోరికలన్నీ వదిలేసుకుంటాడయ్యా. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఏ కోరిక మనసులో ఉండదు. ఏ కోరిక లేకపోతే ఏం చేస్తాడు? సంతోషించడానికి, ఎంటర్టైన్మెంట్కి ఏదో ఒకటి ఉండాలి కదా. లేదు, ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తనలో తానే సంతోషిస్తూ ఉంటాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తనలో తానే సంతోషించుకునే వాళ్ళు 2 ఉండాలేమో. ఒకడు ఈ ఆత్మతత్వజ్ఞుడు, ఇంకోటి పిచ్చివాడు. ఈ పిచ్చివాడిని ఆత్మతత్వజ్ఞుడిని సమంగా చూసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే పిచ్చివాడికి స్థితప్రజ్ఞత లేదు.
ఒకే విషయం మీద స్థిరంగా ఏమి నుంచుండిపోడు. అతనికి సందేహాలు ఉన్నాయి, అతనికి మనసులోనూ కోరికలు ఉన్నాయి, అతని మనసులోనూ రకరకాల భావాలు ఉన్నాయి. అవి లేనివాడు ఆత్మతత్వజ్ఞుడు. తనలో తాను నవ్వుకునేవాడు కాడు, తనలో తాను సంతోషిస్తూ ఉండేవాడు. తనలో తాను నవ్వుకోవటం అనేదాన్ని ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చు. తనలో తాను నవ్వుకున్నంత మాత్రాన సంతోషంగా ఉన్నాడనేమీ చెప్పలేము. కానీ తనలో తాను నిజంగా సంతోషంగా ఉన్నవాడు ఈ తత్వజ్ఞాని. ఆ తత్వజ్ఞాని అలా ఉంటాడయ్యా అని చెప్పాడు. పోనీ చెప్పాడనే అనుకుందాము, స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి చెప్పాడనే అనుకుందాము. ఆ స్థితప్రజ్ఞ లక్షణాల గురించి మనం తెలుసుకుని మనమేం చేస్తాము అని మనల్ని మనమే ఓ ప్రశ్న వేసుకోవాలి. అర్జునుడికి కావాలి కాబట్టి ఆయన తెలుసుకున్నాడు, బాగానే ఉంది. మనకెందుకు స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే దానికి ఒక నియమం ఉంది. శాస్త్రే యాని కృతార్థ లక్షణాన్ని తాని సాధనాన్ని ఇతరేషాం భవంతి అని ఒక న్యాయం ఉంది. ఎప్పుడైనా సరే శాస్త్రంలో కృతార్థులను గురించి కనుక చెప్పినట్లయితే కృతార్థ లక్షణాలు ఫలానా వాడు గొప్పవాడు అని చెప్తే ఆ గొప్పవాడిని పొగడ్డానికి చెప్పింది కాదు, వాడు ఎందుకు గొప్పవాడు అయ్యాడో చూసుకుని ఆ గొప్పతనాన్ని సాధించుకోవాలి అని చెప్పటానికి. స్థితప్రజ్ఞుడు ఎందుకు అయ్యాడు? ప్రజహాతి కదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ కదా. కాబట్టి ఎవరైనా సరే మనసులోని కోరికలను గనక పక్కకి తోసుకోవటం అలవాటు చేసుకుంటే వాళ్ళు కూడా స్థితప్రజ్ఞులు అవ్వచ్చు. స్థితప్రజ్ఞులు అవ్వటానికి దారి ఇది అని దీని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి చెప్పుకోవాలి కూడాను. ఈ మాట స్థితప్రజ్ఞుడు వింటే ఉపయోగం ఏమీ లేదు, అక్కర్లేదు. స్థితప్రజ్ఞులు కానివారు వింటే ఉపయోగం ఏముండొచ్చు అంటే ఆ స్థితప్రజ్ఞతని అందుకోవటానికి ఏం చేయాలో తెలుసుకోవచ్చు. కాబట్టి మహాసాధనం ఇది. మనసులోని కోరికలను పక్కకి తొలగించుకోవటం, సంతోషానికి బాహ్యమైన సాధనాలను వెతుక్కోకుండా స్వంత ఆనందాన్ని, స్వానందాన్ని వెతుక్కోవటంలో మునిగిపోవటం అనేది రెండు మంచి సాధనాలు. స్వానందాన్ని వెతకటం అనేది చాలా కష్టం. అసలు స్వానందాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. కష్టమైనా సరే చెయ్యాలి, వెతికి పట్టుకోవాలి. దొరకని వస్తువు కోసం వెతికి పట్టుకోవట్లేదు, అలాగే దీన్ని కూడా వెతికి పట్టుకోవాలి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. నేను ఇక మీద స్థితప్రజ్ఞ లక్షణాల కిందైనా చెప్పుకోవచ్చు, మిగతా వాళ్ళకి సాధనాల కిందైనా చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పుకున్నా, ఓ శ్లోకంలో ఇలాగా ఓ శ్లోకంలో అలాగా చెప్పుకున్నా సరే ప్రమాదమేం లేదు, రెండూ ఒకటే అయినాయి. ఇప్పుడు దుఃఖేష్వనుద్విగ్నమనాః, స్థితప్రజ్ఞుడు అనేవాడు దుఃఖం కలిగితే మనస్సులో ఉద్విగ్నతను పొందడు. సుఖం కావాలి అనేటువంటి కోరికని పెంచుకోడు, అసలు ఉంచుకోడు. సుఖేషు విగత స్పృహ. వీతరాగ భయక్రోధ, మనసులో కోరిక కానీ భయం కానీ కోపం కానీ ఈ మూడింటిని ఉంచుకోడు. అలాంటి వాడిని స్థితధీహి అని అనొచ్చు. ఇది ఎలా వస్తుంది అంటే మౌనంగా సాధన చేసుకుంటే వస్తుంది. మునిరుచ్యతే, మననాన్ ముని. మౌనంగా కూర్చొని సాధన చేసుకుంటే, మౌనంగా ఉండటం అభ్యాసం చేసుకుంటే ఇది వస్తుంది. యస్ సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. స్థితప్రజ్ఞుడనేవాడు ఏ వస్తువు మీద స్నేహాన్ని పెంచుకోడు. యస్ సర్వత్ర అనభిస్నేహ, పెంచుకోకపోవటం మాత్రమే కాదు, తత్తత్ ప్రాప్య శుభాశుభం, శుభ ఫలితాన్ని కానీ అశుభ ఫలితాన్ని కానీ పొందినప్పుడు నాభినందతి నద్వేష్టి, శుభ ఫలితం పొందితే సంతోషించడు, అశుభ ఫలితం వచ్చినప్పుడు ద్వేషించుకోడు, అది వద్దనుకోడు. శుభ ఫలితం వస్తే శుభ ఫలితాన్ని అందిస్తాడు, అశుభ ఫలితాన్ని వస్తే అశుభ ఫలితాన్ని కూడా అందిస్తాడు. దాన్ని అలాగే అందుకుంటాడు. ఎందుకంటే ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ సమానంగా ఆత్మతత్వం మీద పరుచుకుని ఉంటుంది, వేరే విషయాలను గురించి ఆలోచించుకోడు. ఒక పెద్ద ఆయనకి అన్నం పెట్టారు, వివరంగా తిన్నాడు, పాపం ఓర్పుగా తిన్నాడు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళందరికీ పెట్టారు, అందరూ వివరంగా తిన్నారు, అన్ని వంటకాలు బాగున్నాయి. పెరుగు పోసారు ముందు,
ఆయన పెరుగు మామూలుగానే తింటున్నాడు. రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి పెరుగు గరిటెలు పడ్డాయి. నోట్లో పోసుకుని ఛీ ఇంత చేదు పెరుగు చేదుగా వడ్డించావేంటి అని వడ్డించినామని తిట్టారు. పెరుగు చేదు పడుతుంది. ఎప్పుడైనా సరిగా తోడు పెట్టకపోతే, తోడు పెట్టామని అనుకుని మర్చిపోతే, దానంతరం అదే తోడుకుంటే అది చేదేం కర్మ, ఇంకా కూడా వెరైటీ రుచులకు వస్తుంది. అన్నీ అయిపోయాయి కదా, దాన్ని అంటారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అందువల్ల పెరుగు చేదు ఎందుకు వస్తుంది అని అందరికీ తెలుసు. ఆ పెరుగు చేదు వచ్చింది, ఆయన మాత్రం తింటున్నాడు. తింటుంటే ఆ పాపం వడ్డించిన ఇల్లాలని తిట్టినంతసేపు తిట్టారు వీళ్ళు, మిగతా వాళ్ళు. తిట్టి ఆయన్ని అడిగారు. ముందు ఆయన తిట్టారు. నువ్వేందా మొదలు తిన్నవాడివి, పెరుగు చేదుగా ఉంది అని మాకు చెప్పొద్దా, చెప్పకుండా నువ్వు మామూలుగా తినేస్తావేంటి అని ఆయన అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇన్ని వంటకాలు బాగున్నాయి, చక్కగా తిన్నాము, ఇదొక్కటి చేదుగా ఉంటే మాత్రం నష్టమే ఉంది, ఏమైపోతుంది, ఈ కాస్తలో ఏమైపోయింది, ఎలాగూ పీకల దాకా తిన్నాం కాబట్టి పెరుగు ముద్ద చిన్న ముద్దే కలిపాము, ఏం పెద్దగా ఏం కలిపేయలేదు. ఈ చిన్న ముద్ద పెరుగు తినటానికి చేదనో ఇంకోటనో పేరు పెట్టి పాపం ఇంత చక్కగా వడ్డించిన ఇల్లాలని తిట్టడం కూడా ఎందుకు? ఏదో చేదు వస్తుంది, ఎందుకు వస్తుందని నీకు తెలుసు, నాకు తెలుసు. అమ్మగారు నిన్న రాత్రి మర్చిపోయింది పెరుగు తోడు పెట్టడము, ఈ ఎండకి అదే గట్టిపడి పెరుగు అనుకుని వడ్డిచ్చేసింది, అంతేను, ఇందులో ఏమీ లేదు అని చెప్పాడు. ఇది మనకి మంచితనంగా కనిపిస్తోంది. ఆయనకి నాలిక్కి రుచి తెలియదు అని అనిపిస్తోంది లోపల, చేదు సరిగ్గా బహుశా తెలిసి ఉండదు అని కూడా అనిపిస్తోంది. కానీ ఇదే గనక పరమార్థ దృష్టితో చేస్తే, అన్ని రకాల వాటిని సమంగా చూసుకోవటం అనేది గనక అలవాటైతే స్థితప్రజ్ఞత అనేది అందినట్లే అని పరమాత్మ అంటున్నాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మామూలుగా జీవుడి యొక్క స్వభావం ఏంటి అంటే ఇంద్రియాలని బయటికి పంపిణీ చేస్తూ ఉండటం. దానికి వ్యతిరేక దిశలో గనక చేయగలిగితే, వ్యతిరేక దిశలో చేసి నిలబడగలిగితే అబో ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎలాగంటే ఇంద్రియాలను విషయాల మీద నుంచి తాబేలు తన ముఖాన్ని లోపలికి లాక్కున్నట్లుగా లాగేసుకుని అక్కడే నిలబెట్టేసుకోగలిగితే అపో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ తాబేలు ఏమైనా భయం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు మొత్తం తన 4 కాళ్ళని మొహాన్ని లోపలికి లాగేసి ఆ డిప్పని కింద పెట్టి కూర్చుంటుంది. ఆ భయం దానికి ఎప్పుడు పోతుంది అని దేవుడికి ఎరుక. ఆ భయం పోయిన తర్వాతే బయటకు వస్తుంది. నీకు భయం లేదు అని మనం ధైర్యం చెప్పిన కొద్దీ లోపలే ఉంచుకుంటుంది తప్ప బయటికి తేదు. అలాగే ఇంద్రియాలను బయటికి తేకుండా నేను మళ్ళీ పంపిస్తే ఇంద్రియాలు వెళ్ళాలి తప్ప వాటంతా అవి పోకూడదు అన్నట్లుగా గనక గట్టిగా పట్టి నించోబెట్టగలిగితే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత చెప్పుకోవచ్చు. మిగతా పరీక్షలు పర్వాలేదు, చేదు పెరుగు తినమన్నా పర్వాలేదు, కానీ ఇంద్రియాలని కట్టడి చేయటం అంటే మాత్రం మరీ కష్టం. దీని జోలికి మనం కూడా వెళ్ళొద్దు తొందరపడి, అది తర్వాతే చూసుకుందామని వదిలేసుకుందాము. కాకపోతే ఆయన మాత్రం ఇంద్రియ విజయం అనేది చాలా ప్రధానం అని చెప్తున్నాడు. అయితే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అనే విషయాన్ని మాత్రం కనుక్కోవాలనుకున్నాడు. ఇంద్రియ నిగ్రహం అనేది పెద్ద కష్టం కాదు. ఇంద్రియ విజయం అనేది మనం కాదు, రాక్షసులే సాధించారు. రాక్షసులు వాళ్ళు సాధించిన ఇంద్రియ విజయం మిగతా వాళ్ళు ఎక్కడ సాధించారు? వాళ్ళు మొత్తం ప్రాణాలని ఇంద్రియాలని ఉగ్గబెట్టి ఒంటికాల మీద బ్రొటన్ వేరు మీద నుంచుని వేలకు వేల 7 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది పెద్ద విషయం కాదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి అని మొండి పట్టుదల గనక ఉంటే, కళ్ళు తెరుచుకుంటాయేమో చూస్తాడేమో అని కాసేపు ఎదురుకుండా నుంచున్న బొమ్మ కాస్త వీడు నన్ను చూడట్లేదు, వీడితో నాకేం పని, చూసేవాడి దగ్గరికి పోదామని పారిపోతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. లోపలికి తీసుకోకపోతే అదే పారిపోతుంది. కానీ ఆ రాక్షసులు బాపుకున్నదేం లేదు. రాక్షసులు చివరికి ఉన్న స్థితి కంటే నీచమైన స్థితికి జారి పడిపోయాడు, కానీ గొప్పగా సాధించిందేం లేదు. కనీసం అందులో 90% సాధించిందేం లేదు. ఎందుకు సాధించలేకపోయారు అంటే,
ఇంద్రియ విజయం వాళ్ళకున్నా సరే వాళ్ళకి రస విజయం లేదు. మనసులో కోరికల మీద పట్టు అనేది లేదు. కొన్నాళ్ళు మనం జాగ్రత్తగా ఉందామని అనుకున్నారే తప్ప ఈ తపస్సు ఫలించి వరాలు ఇచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, వరాలు ఇచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళకి మరో 10 ఏళ్ళు జోడించి మరీ అకృత్యాలు చేయాలని అనుకున్నారు తప్ప దాని మీద ఉండే కోరికను కూడా మనం గెలవాలి అని అనుకోలేదు. రసవర్జం, ఆ రసం మీద పట్టు. రసం అంటే దాని మీద ఉండేటువంటి కోరిక ఏంటి? ఊరిపోయిన కోరిక, ఉందో లేదో ఎవరికీ తెలియదు అనే స్థితిలో ఉన్న కోరిక. అలాంటి కోరికను కూడా గెలవగలిగితే అప్పుడు నిజమైన విజయం కలిగినట్లు. అది ఎప్పుడు కలుగుతుంది? రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసం అనేది, కోరిక అనేది కలుగుతోంది అంటే ఎందుకు కలుగుతుంది? అది బాగుంది కాబట్టి కలుగుతుంది, దానివల్ల ఏదో ఫలితం ఉంది కాబట్టి కలుగుతుంది, ఇంతకంటే పెద్ద ఫలితం మనకు కనిపించలేదు కాబట్టి కలుగుతుంది. పెద్ద ఫలితం కనిపిస్తే దీన్ని వదిలేసి దాన్ని పట్టుకోవడం ఎంతసేపు? పిల్లవాడికి ఓ పనికిరాని బొమ్మ ఇచ్చి కాసేపు ఆడుకొని ఇచ్చి పనికొచ్చే బొమ్మను పక్కన పెడితే వాడు ఈ పనికిరాని బొమ్మను పట్టుకుని వెళ్ళాడాడు కదా. దీనికంటే అది పనికొచ్చేది, ఆకర్షణీయంగా ఉంది, రంగు ఉంది, ఇంకోటి ఉంది అనుకుంటే దీన్ని శత్రువు కింద తోసి పక్కన పారేయడా? ఆ పిల్లవాడు వేరేనా? మనమే కదా. ఆ స్వభావం మనకి ఉన్నట్లే కదా. పనికొచ్చేది అనేది ఒకటి తెలిస్తే పనికిరాని దాన్ని వదిలిపెట్టడం పెద్ద విషయమేం కాదు, మనకున్నదే కదా. కాకపోతే పనికొచ్చేటువంటి ఆత్మతత్వానందం మనకి తెలియక ఇలా ఉంది. పరం దృష్ట్వా చేత్ నివర్తతే. ఆ ఆత్మతత్వానందాన్ని గురించి కనుక ఎవరైనా తెలుసుకోగలిగితే, ఏంటి అనుభవంలోకి తెచ్చుకోగలిగితే సరే, దాని గురించి ఆలోచించుకోగలిగితే సహజంగానే ఇది పోతుంది. ఇంద్రియాలను కట్టడి చేయటం పెద్ద పని కాదు, ఇంద్రియాలకు మూలంగా ఉండేటువంటి మనస్సును కట్టడి చేసుకోవటం, మనస్సులో ఉండేటువంటి కోరికలని కట్టడి చేసుకోవటం అనేది పెద్ద విషయం. దాని మీద దృష్టి ఉండాలి. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దీని మీద కనుక దృష్టి లేకపోతే రాక్షసులకి జరిగిన పని అందరికీ జరుగుతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. వాడు రాక్షసుల్లాగా మొండి తపస్సు చేసినా చేయకపోయినా, మంచి మార్గంలో ఉండి ప్రయత్నం చేసుకుంటున్నా, వాడికి ఏదో కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నా, ఇంద్రియాలను కట్టడి చేసుకున్నానని అనుకున్నా తెలీదు. ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియాలు చిలికినట్టు చిలికేసేస్తాయి. చిలకటంలో ఏం జరుగుతుంది అని ఎవరికీ తెలియదు. చిలకటంలో ఇటు తిరుగుతోందా అటు తిరుగుతోందా, ఆ మజ్జిగో నీరో ఎవరికి తెలియదు. ప్రమథన శీలాన్ని మొత్తం మథించి పారేస్తాయి. ఆగినట్టుంటాయి కానీ అవి జారటం కాదు, వాటితో పాటు మనస్సును కూడా లాగేస్తాయి. కొంతమంది వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుంటే పాపం ఒంటరిగా ఇరుక్కోరు, వాళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ ఇరికిస్తారు, ఇరికించి మాత్రమే ఇరుక్కుంటారు. అలాంటి మహానుభావులు ఉంటారు. అవి కేసులైనా, ఇంకోటైనా, తప్పులైనా, మరొకటైనా, ఏదైనా సరే అందరినీ ఇరికించి కానీ వాళ్ళు ఇరుక్కోరు. ఈ ఇంద్రియాలు కూడా అలాంటివే, మనస్సుని ఇరికించకుండా పాపం ఇవి ఉండవు. కాబట్టి వాటితో పాటు మనస్సును కూడా తీసుకుపోతాయి. ఎప్పుడు జారినాయో తెలియవు, ఎప్పుడు జారినాయో కూడా కాదు, ఎప్పుడు మనసుని జార్చినాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితికి తెచ్చేస్తాయి. హరంతి ప్రసభం మనః. అందువల్ల తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వాటన్నిటినీ నిగ్రహించుకోవాలి, వాటన్నిటినీ కట్టడి చేసుకోవాలి. సంయమనం చేయాలి. సంయమనంతో పాటు ఆ ఇంద్రియ సంయమం నిలిచేట్టుకు ఒక పని చేయాలి. ఏం చేయాలి? యుక్త ఆసీత, యోగంతో ఉండాలి. యోగంతో ఉండాలి అంటే అర్థం ఏంటి? ఏకాగ్రతతో ఉండాలి. ఏకాగ్రతను సాధించాలి అంటే మత్పరః, నా మీద ఆ ఏకాగ్రతను మళ్లించాలి. జీవుడికి విషయాల మీద ఏకాగ్రత ఉంది అని అనిపిస్తోంది. ఎప్పుడైతే విషయాలు చాలా ఉన్నాయో అది ఏకాగ్రత ఎందుకు అవుతుంది? ఒక విషయం మీద ఉంటే అది ఏకాగ్రత, చాలా విషయాల మీద ఉంటే దాన్ని ఏకాగ్రత అనకూడదు, బహువగ్రత అనాలి. ఆ పదం తెలియదు కాబట్టి అనట్లేదు, కానీ అది బహువగ్రత.
ఆ బహ్వగ్రత అనేది పనికిరాదు, ఏకాగ్రత అనేది పదాలి. ఆ ఏకం అనే దాన్ని తేల్చుకోవాలి. ఏమిటా ఏకం అంటే ఆత్మతత్వం, నేనే లేదా నేను అనే దాని యొక్క మూలతత్వం, దాని మీద ఏకాగ్రతను నిలుపుకోవాలి. వశేహి యస్యేంద్రియాణి, ఇలా ఏకాగ్రతతో నా మీద మనస్సును నిలుపుకుని మనస్సును జారనివ్వకుండా, ఇంద్రియ సంయమం జారిపోకుండా గనక ఎవరైనా నిలబడగలిగితే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి స్థితప్రజ్ఞత అనేది కలిగిపోయింది అని చెప్పుకోవచ్చు. వరుస దారి ప్రకారం చూసుకుంటే ఇంద్రియాలు, మనస్సు వీటి మీద పట్టు సాధించాలి. వీటి మీద పట్టు సాధించటం కోసం ఆత్మతత్వం అనే దాని మీద మనస్సుని మళ్లించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి సాధనోపదేశం. అయితే ఒకవేళ ఇంద్రియాలను ఏదో విధంగా సంయమనం చేసి వాటిని ఏదో విధంగా కష్టపడి కట్టడి చేసినా సరే, అవి ఎప్పుడు మనసును తీసుకువెళ్తాయో అని భయపడుతూ మనసును తీసుకువెళ్ళనివ్వకుండా ఇంద్రియాలని ఆపేసేసినా సరే, మనసు ఏం తక్కువ తినలేదు. ఇంద్రియాలతో పాటు ఇరుక్కునే కేసులు విడిగా కాకుండా తాను విడిగా కేసుల్లో ఇరుక్కోవటం అనేది మనసుకు అలవాటు ఉంది. కాబట్టి మనస్సు విడిగా జారుకుంటుంది. ఇంద్రియాలు జారిస్తే వాటితో పాటు జారుకుంటుంది. ఇది కాక స్వతంత్రంగా తాను కూడా జారుకుంటుంది. ఎలా జారుకుంటుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏం చేస్తుందంటే ఈ మనస్సు, ఇంద్రియాలు పనిచేయకపోతే, మీరు పనిచేయకపోతే నాకేమీ నష్టము, మీరు తెచ్చిన ఆహారం ఉంది కదా దాన్ని నెమరు వేసుకుంటూ కూర్చుంటాను అని కూర్చుంటుంది. ఆవులు నెమరు వేసినట్టుగా నెమరు వేస్తుంది. ఆ నెమరు వేయటం అంటే ధ్యాయతో విషయాన్ పుంసః, ఆ ఇంద్రియాలు తెచ్చినటువంటి విషయాలను గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండటం. మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? వాటి మీద ఆసక్తి కలుగుతుంది. అవి మనవి అని అనిపిస్తుంది. సంగస్తేషు ఉపజాయతే. 10 సార్లు గనక విషయాలను గురించి ఆలోచిస్తే ఇవి మనవే అని అనిపిస్తుంది. మనవే అనిపించుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి. మనం సాధించాలి అని అనిపిస్తుంది, మనకు దక్కాలి అని అనిపిస్తుంది, పక్కవాడికి దక్కినాయి కాబట్టి లాక్కోవాలని ఏమైనా అనిపించవచ్చు. మొత్తం మీద మనది, మనకు కావాలి అనిపిస్తుంది. సంగాత్ సంజాయతే కామః, వెంటనే కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం, దాన్ని ఏమంటారు, అప్రయత్నంగా మొదలైపోతుంది. ఆ ప్రయత్నం సఫలమవుతుంది, కోరిక తీరుతుంది. తీరగా కోరిక పెరుగుతుంది. కోరిక పెరగ్గా ఎక్కడో సామర్థ్యానికి కోరికకి ఉండేటువంటి కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. కోరికలదేముంది, ఆశలావు ఏదో పీక సన్నం అని సామెత ఉంది కదా, దాని ప్రకారమే అది దాని మానాన అది లావెక్కిపోతూ ఉంటుంది, పీక మాత్రం సన్నపడిపోతూనే ఉంటుంది. ఈ సామర్థ్యానికి కోరికలకి కోఆర్డినేషన్ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? కోరిక తీరకపోవటం అనేది అనుభవంలోకి వస్తుంది. కోరిక తీరినంత వరకు ఒక పద్ధతి, కానీ కోరిక తీరకపోతే మాత్రం అది కోపంగా పరిణమిస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే. క్రోధం వస్తే ఏమవుతుంది అంటే సమ్మోహ, క్రోధాత్ భవతి సమ్మోహ. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి వివేకం కలగదు. మొత్తం మూసుకుపోయినట్టు ఉంటుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో తోచదు. ఎలా పడితే అలా చేద్దామని అనిపిస్తుంది. ఈ సమ్మోహం గనక పెరిగిపోతే స్మృతి విభ్రమ, చిన్నప్పటి నుంచి విన్న మంచి విషయాలు, శాస్త్రంలో వాక్యాలు, ఆచార్యులు చెప్పినటువంటి వాక్యాలు, వీటిని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి కూడా దూరం అయిపోతుంది. స్మృతిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. క్రమక్రమంగా ఇది గుర్తొచ్చేటువంటి యోగ్యత కూడా మనసుకు పోతుంది. కనీసం యోగ్యత కూడా ఉండదు. యోగ్యతే లేని కాడికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచి అనేది గుర్తుకు రాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఎక్కదు, ఆ పరిస్థితికి వస్తుంది. అప్పుడు మాత్రం చెప్పక్కర్లేదు, బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
అందరికీ నేను ఎంతవరకు అనే ప్రశ్న ఒకటి ఉంది. ఈ ప్రశ్నకి చాలా సమాధానాలు ఉండొచ్చు, కానీ నేను ఎంతవరకు పనికొస్తాను, లేదా నేను ఎంతవరకు సాధించగలుగుతాను, నేను ఎంతవరకు దాన్ని అందుకోగలుగుతాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఎంతవరకు అనే ప్రశ్న ఉంది. నేను ఎంతవరకు అని అంటే పరమాత్మ మాటల్లో బుద్ధి పాడైపోనంత వరకు అనే మాట. బుద్ధి పాడైపోకపోవటం, బుద్ధి పాడవటం అంటే ఏంటి? చెప్పినా సరే ఎక్కేందుకు కనీసం యోగ్యత కూడా ఉండకపోవటం అనేది వచ్చేంత వరకు నువ్వు. అది వచ్చిందంటే మాత్రం అయిపోయినట్లే. ఇంకా నేను అనే మాటకి అర్థమే లేదు, ఇంకేం దానివల్ల ఉపయోగము లేదు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అందువల్ల ఏం చేయాలి అంటే ఇంద్రియాలను, వాటి సంయమనాన్ని గట్టిగా నమ్ముకోకూడదు. అవి ఒకవేళ బయట తిరిగినా పర్వాలేదు అనే పరిస్థితినే సాధించుకోవాలి. అదే మంచి సంయమం. ఎలా? రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇంద్రియాలను కాస్తంత వదిలేసినా పర్వాలేదు, మరీ విశృంఖలంగా వదిలేక్కర్లేదు, కానీ కాస్తంత వదిలేసినా పర్వాలేదు. అవి రండి అంటే పిలిస్తే వచ్చేటట్లు ఉండాలి. మనకి ఉదాహరణ సరిపోతుందో లేదో తెలియదు, కానీ 5-6 కుక్కల్ని పెంచుకునే వాళ్ళ పరిస్థితి ఉండాలి. ఈ కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఎలా పెంచుకోవాలి? ఆ కుక్కల్ని కాస్తంత బయట తిరగనివ్వాలి. తిరిగే కుక్కల్ని రండి అని పిలిస్తే మళ్ళీ లోపలికి రావాలి. అవి చిచెయ్యి, నువ్వు పిలిస్తే మేము రాము, ఒకసారి బయటికి వెళ్తే వెళ్ళినట్టే, కనిపించిన వాడిని కనిపించినట్టు కరిచేసినట్టే అంటే అంతే సంగతులు అవుతుంది పెంచిన వాడిది. అలాగే ఈ ఇంద్రియాలు అనేలాంటి కుక్కల్ని ఒకవేళ బయటికి వదిలిపెట్టినా అవి మాట వినేటట్లు ఉంచుకోవాలి. ఆత్మవశ్యై. ఎప్పుడు అవి మాట వింటాయి అంటే రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్. ఏ ఇంద్రియంతో ఏ జ్ఞానం తగిలినా సరే దాని మీద రాగద్వేషాలు లేకుండా గనక ఉంచుకోగలిగితే అప్పుడు ఇవి ఇంద్రియాలన్నీ మాట వింటాయి. ఇంద్రియాలు చేసే మోసమే ఇది కదా. నీకు కావాల్సిన విషయం చూపిస్తున్నాను, ఇదిగో నీకు ద్వేష్యుడు, నీకు దాన్ని ఏమంటారు, నీకు శత్రువు, ఆ శత్రువుని చూపిస్తున్నాను అనే కదా చూపిస్తాయి. వాడెవడో చెప్పాడు, బజార్లో ఎక్కడికైనా వెళితే పెళ్లి చూపుల్లో వీడిని రిజెక్ట్ చేసిన అమ్మాయే కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది అంటే ఎవరితోనో కనిపిస్తోంది, పెళ్ళి అయిపోయి ఎవరితోనో ఉంది. ఆ పెళ్ళైపోయిన వాడు ప్రతివాడి మొహం ఏంటో విచిత్రంగా ఉందిట. అసలు నన్ను కాదని ఇలాంటి వాడిని ఎలా చేసుకుంది అనే భావంతోనే పాపం చూస్తున్నట్ట. ప్రతి చోట ఎక్కడ కాదన్నా, ఏ బజారు వెళ్ళినా సరే కాదన్న అమ్మాయే కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది అంటే ఈ ఇంద్రియాలకున్న స్వభావం నచ్చని వస్తువుల్ని ఎక్కువ చూపిస్తాయి, నచ్చిన వస్తువుల్ని చూపిస్తాయి, నచ్చని వస్తువుల్ని కూడా ఎక్కువ చూపిస్తాయి. మనకి నచ్చని వాసన ఆ గదిలోకి వెళ్ళగానే ఠకీమని ముక్కుకు అందుతుంది. అది తప్ప మిగతా చాలా వాసనలు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఆ అంశాలేవి అందవు. మనకి నచ్చని ఒకే ఒక వాసన, పడని వాసన అని దానికి పేరు. అది వెంటనే అందుతుంది. ఏదో తుమ్మో ఇంకోటో వస్తుంది, అలాంటి వాడికి పరిగెత్తుకుని బయటికి వెళ్ళి రావాల్సిందే. కాబట్టి ఇంద్రియాలకు రాగద్వేషాల ద్వారా మోసం చేయటం అనే స్వభావం ఉంది. ఆ రాగద్వేషాలను రానివ్వకుండా విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై, ఆత్మ తన వశంలోకి తెచ్చుకోవాలి. విధేయాత్మ, మనస్సు కూడా మాట వినేటట్లు చేసుకోవాలి. ఈ రాగద్వేషాలు లేకుండా చూసుకోవటం అనేది చేస్తే మనస్సు కూడా మాట వింటుంది, బాగా మాట వింటుంది. కాబట్టి విధేయాత్మ ఇలా గనక ఇంద్రియాల మీద మనస్సు మీద పట్టు సాధిస్తే ప్రసాదం అధిగచ్చతి, అశాంతికి లోను కాడు, ప్రసన్నంగా ఉంటాడు. ప్రసన్నంగా ఉండటం అనేది పెద్ద ఫలితమా? ప్రసన్నంగా ఉండటం అనేది కావాలా? మేము ఎప్పుడూ చిటపట్లాడుతూ ఉంటాము, చిటపట్లాడటమే మా స్వభావం. ఎవరో చెప్పారు చిన్నప్పుడు, నువ్వు చిటపట్లాడితేనే అందంగా ఉన్నావని చెప్పారు, కాబట్టి అలాగే ఉంటాము అని ఎవరైనా అంటే దానికి చెప్పాడు, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే అని. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. మనస్సు గనక ప్రసన్నంగా ఉంటే ఏ దుఃఖము దరిచేరదు. ప్రసన్నంగా ఉండకుండా అల్లకల్లోలంగా ఉంటేనే దానివల్ల దుఃఖం వస్తుంది.
ఇంతేకాదు ప్రసన్నమైన మనస్సు పెద్ద విషయాన్ని గ్రహించగలుగుతుంది. పెద్ద స్వచ్ఛమైన నీటి చెరువు ఉంది, చెరువులో నీళ్లు నిండా ఉన్నాయి. చెరువులోకి రాయి వేస్తే ఏం కనిపిస్తుంది అంటే చెరువు అంతా ఊగిపోతూ ఉంటుంది, అందులో ఉండే ప్రతిబింబాలు కదిలిపోతూ ఉంటాయి, అదే కనిపిస్తుంది. అదే కాకుండా అలా కాకుండా చెరువుని గనక నిర్మలంగా ఉంచగలిగితే, చెరువులో రాళ్ళు వేయకుండా ఉంటే ఏం కనిపిస్తుంది అంటే జాగ్రత్తగా చూడాలే కానీ మొత్తం ఆ చెరువు చుట్టూ గట్టు చుట్టూ ఉండేటువంటి చెట్లు, ఆ చెట్లపైన ఉండేటువంటి ఆకాశం, ఆకాశంలో ఉండేటువంటి మబ్బులు, అబ్బో ఏం కావాలంటే అది కనిపిస్తుంది. మామూలుగా చెరువు ఎంత ప్రతిబింబాన్ని గ్రహించగలదో అంతకంటే ఎక్కువ ప్రతిబింబాన్ని మనం అందులో చూడవచ్చు. దానికి కారణం నీటి స్వభావం, ఇవన్నీ తర్వాతి మాట. చెరువు ప్రశాంతంగా ఉండటం, నీరు అలలు లేకుండా ఉండటం. అలాగే మనసు కూడా అలజడి లేకుండా ఉన్నట్లయితే, ప్రసన్నంగా ఉన్నట్లయితే ఆ మనసు ఆత్మతత్వాన్ని అందుకోవటానికి యోగ్యమవుతుంది. ఆత్మతత్వం అందులో ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది, చక్కగా తెలుస్తుంది. బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధికి ఎంతైనా కనిపిస్తుంది, ఎంతైనా బుద్ధి అర్థం చేసుకోగలదు. కానీ ఆ బుద్ధిని మంచిగా ప్రసన్నంగా ఉంచుకోగలగటం అనేది పెద్ద పని. ఆ పని చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. దాన్నే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం అని పై శ్లోకంలో ఇంకొంచెం పెంచి చెప్తున్నాడు. ఒకవేళ కనుక బుద్ధి అనేది కావాలి అనుకుంటే దానికి నేను చెప్పిన కర్మయోగం అనేది ఉండాల్సిందే. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోమంటే అప్పుడు చెప్పిన మాటను వినే పరిస్థితికి వస్తే అప్పుడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పుకోవచ్చు. అంతవరకు వాడికి ఉన్నటువంటి ప్రజ్ఞ స్థిరమైన ప్రజ్ఞ కాదు, నిశ్చలమైన వ్యవసాయాత్మిక బుద్ధి అనేది కాదు. దానికే ఇంకొక రీతిలో చెప్తున్నాడు. ఉన్నదాన్ని కాదని వేరే దాన్ని ప్రతిపాదన చేసి దాన్నే తత్వం అని చెప్తే ఎలాగయ్యా అనే ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాడు. ఏం చేస్తాము? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఒకడికి అలవాటు ఉంది, ఎవడో పెద్ద ఆయన చెప్పేట కలలు కను అని, దానికి ఇంకో 3 అక్షరాలు కలుపుకుని పగటి కలలు కను అనే పని చేస్తున్నాడు. ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు, కలలు చక్కగా వస్తాయి అని. వాడికి ఆ వరం ఉంది, పడుకుంటే నిద్రపడుతుంది, నిద్రలో మంచి కలలు కూడా వస్తాయి. కలలు కంటూ ఆ కలల లోకంలో హాయిగా విహరిస్తున్నాడు. విహరిస్తున్న వాడిని చూసి మిగతా వాళ్ళేమో పగటిపూట నిద్రపోతున్నాడేంటి అని అంటున్నారు. వాడేమో నేను ఆనందంగా ఉన్నాను కదా, నువ్వెందుకు లేపుతున్నావు అని అంటున్నాడు వాడు. ఇద్దరిలో ఎవరి మాటకి విలువ? పగటి కలలు కంటున్నాను, కన్న కలలతో నేను తృప్తిగా ఉన్నాను అన్నవాడిని నమ్మి వాడి మాటకి విలువ ఇవ్వాలా? లేకపోతే పగటి కలలు కంటున్నాడు, దీనికి ఏమీ విలువ లేదు అనేవాడి మాటలు నమ్మాలా? ఇదే న్యాయం కదా, అన్ని చోట్ల వర్తిస్తుంది. ఉన్నదాన్ని కాదనటం అంటే పాపం పగటి కలలు వాడి మాటను కూడా కాదనటమే కదా. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. మిగతా జీవులకి ఆత్మతత్వం అనేది తెలియదు. ఆత్మతత్వం అనేది ఇదో చీకటితో కూడిన రాత్రిలాగా ఉంది. కానీ చాలా కష్టపడి ఆత్మతత్వాన్ని సాధించినవాడు, ఆత్మతత్వ జ్ఞానాన్ని సాధించినవాడు అందులో మేల్కొని ఆత్మతత్వాన్ని స్పష్టంగా చూస్తున్నాడు. మెలుకుని ఉండి కలలు కంటున్న వాడిని లేపుతున్నట్లుగా లేపుతున్నాడు. దాన్ని నమ్మి తీరాలి కదా. తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా. ఈ కలలు కనేవాడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ శిష్యులు చాలామంది తయారయ్యారు కలలు కంటున్న వాళ్ళు, మీ కలలకు విలువ లేదు, మీ కలలు నిజం కావు, మీ కలలు నిద్రతో వచ్చినవి, మీ కలలు చీకటి కలలు అని అంటున్నాడు. యస్యాం జాగ్రత్త, మేము కంటున్నామయ్యా, మేము మా కళ్ళతో చూస్తున్నామయ్యా అని వీళ్ళంటే, కాదు 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 కాదు, నువ్వు మెలకుగా లేవు, నువ్వు నిద్రపోతున్నావు అని అంటున్నాడు. యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశ, అది నిద్ర అంటున్నాడు. ఒప్పుకుంటున్నారు కదా. అలాగే
ఈ ప్రపంచాన్ని మేము చూస్తున్నాము, ప్రపంచంలో ఫలితాలని అనుభవిస్తున్న ఫలితాలని కాదని కొత్తగా ఇంకో దాన్ని చెప్పి దాన్నే నమ్మమని అంటే ఎలా అనే ప్రశ్న వేసుకోకూడదు. ఆ ప్రశ్నకి ప్రమాణాన్వేషణ చేస్తే చేసుకోవచ్చు, కానీ ఇది నిజమేనా, ఇది ఇలాగేనా, ఆత్మతత్వం అనేది నిజమైన శాశ్వతమైన సత్యమైన పదార్థం అవునా కాదా అని ప్రమాణాన్వేషణ చేసుకోవచ్చు, కానీ కాదని మాత్రం అనకూడదు. కాదననే మాట అయితే ఈ కలలు గనేవాడు కాదనే మాట కూడా నిజమైపోవాలి. కలలు గనేవాడు కాదు అంటే అది కూడా ఒప్పుకోవాల్సిన మాట అయిపోవాల్సి వస్తుంది అని. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే అనే ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. నిజానికి ఇలాంటి శ్లోకాలు వచ్చినప్పుడు సాగ తీసుకోవాలి, వివరంగా అనుకోవాలి, కానీ వివరంగా ప్రతిసారి అనుకోకూడదు. వివరంగా కాకుండా సంక్షేపంగా కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉండాలి అని అనిపిస్తుంది. కాబట్టి సంక్షేపంగానే అనుకుని ముందుకెళ్ళిపోదాము. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి అన్నాడు. సముద్రంలోకి వర్షాకాలంలో నదులు పరుగులు పెడతాయి. పరుగులు పెట్టి సముద్రాన్ని నింపేస్తాము, మేం పొంగినట్టు సముద్రాన్ని కూడా పొంగేట్టు చేస్తాము అని పారతాయి. కానీ ఎన్ని నదులు చేరినా సరే, ఎన్ని నదులు పారుకుంటూ లేదా ఎన్ని నదులు ఎగురుకుంటూ వచ్చి సముద్రంలో చేరినా సరే సముద్రం అప్పటికే నిండి ఉంటుంది. ఇవి మేము నింపుతున్నాము, నీళ్లు పోసి సముద్రాన్ని నింపుతున్నాము అని అనుకోవటమే తప్ప అచల ప్రతిష్టం, ఏమి కదలదు. సముద్రంలో ఈ విషయంలో పెద్ద కదలికలేం రావు. సముద్రం ఆపః ప్రవిశంతి, అంతవరకే. సముద్రాన్ని ఈ నదులు చేరతాయి. నదీనాం సాగరో గతి, అంతవరకే. ఈ నదులు లేకపోతే సాగరంలో నీళ్ళు ఎలా ఉంటాయి అనే మాట ఏమీ లేదు. సముద్రంలో నీళ్లు లేకపోతే నదులు ఎలా ఉంటాయి అనే మాటే ఉంది. సముద్రంలోంచి నీళ్లు ఆవిరైతే అవి మేఘాలుగా మారితే మరొక చోట వర్షం పడితే, సముద్రంలో కాక మరొక చోట వర్షం పడితే ఆ పడిన నీరు మళ్ళీ ధారగా పారితే దాని పేరు నది. కాబట్టి సముద్రంలోంచి నీళ్లు అందుకున్నాయి ఇవి. సముద్రం లేనిదే నదులకు ఉనికి లేదు. అంతేగాని నదులు లేకపోతే సముద్రానికి ఉనికి లేదు కాదు. సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్. ఆ సముద్రంలో ఎన్ని నదులు చేరినా సరే, ఎన్ని నదులు కలిసినా సరే సముద్రంలాగానే ఉంటుంది. ఈ నదులే కాసేపు హడావిడి పడి పాపం ఆయాసపడి రొష్టుపడి చేరి అలిసిపోయి కాసేపటికి తేరుకోవాల్సిందే, వేరే దారి లేదు. అలాగే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. ఏవేవో ఈ సాంసారికమైన విషయాలు ఉంటాయి, అవన్నీ ఏవో పరుగులు పెట్టి చేరుతూ ఉంటే ఆ చేరుకున్న వాటిని లెక్క చేయకుండా సముద్రంలాగా కదలకుండా గంభీరంగా అలాగే ఉండగలిగితే, మంచి కలిగితే ఏదో ఉత్సాహపడిపోవటం, ఇది మంచి అలా అని అనుకుని ఒక అలం తోసేయటం, ఈ చెడు వస్తే గనక ఇది కన్నీటి అలా అని ఇంకో అలం తోసేయటం లాంటి పనులు చేయకుండా ఉంటే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, అలాంటి వాడికి శాంతి అనేది దొరుకుతుంది. స శాంతిమాప్నోతి న కామకామి. ఇందులో లాజిక్లు ఎన్నైనా వెతుక్కోవచ్చు, ఎన్ని రకాల విశ్లేషణలైనా చేసుకోవచ్చు. ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా సరే ఇది అసలు సిసలు తత్వం కింద కనిపెట్టేట్టుగా ఉంది. ఏదో బయట వస్తువుని మనలో మార్పు తెచ్చుకునేందుకు ఎందుకు ఒప్పుకోవాలి? బయట వస్తువు ఉంది, బయట వ్యక్తి మన మీద ప్రభావం చూపించాడు అంటే దాన్ని ఒప్పుకోం కదా. బయట వ్యక్తి ప్రభావం మన మీద ఉండకూడదు అనుకుంటాం కదా. మనకంటూ ఒక అభిప్రాయం ఉంది, లేదా మనకంటూ ఒక తీరు ఉంది, ఆ తీరును దాటి వెళ్ళకూడదని అనుకుంటాం కదా. అలాగే బయటి వస్తువుల యొక్క ప్రభావం మనస్సు మీద పడకూడదు అని అనుకోవాలి. బయట వస్తువుల ప్రభావం మనసు మీద ఎప్పుడు పడుతుంది అంటే ఆ వస్తువుల మీద మనకు రాగద్వేషాలు ఉన్నప్పుడు. ఆ రాగద్వేషాలు లేకుండా కనుక వస్తువులను వదిలేస్తే
అవి వచ్చినా రాకపోయినా ఏమైనా సరే వాటి ప్రభావం మనసు మీద ఉండదు. సముద్రంలాగా నిశ్చలంగా కదలకుండా గనక ఉంటే, హెచ్చు తగ్గులకి లోను కాకుండా ఉంటే, అప్పుడు నిజమైన శాంతి అంటే ఏంటో తెలుస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. అందువల్ల ఏం చేయాలి అంటే, విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి అని చేయాలి. చేస్తే శాంతి దొరుకుతుంది. ముందు రాగద్వేషాలను పక్కన పెట్టాలి. విహాయ కామాన్, రాగం ఉంటే దాని పక్కన ద్వేషం ఉండి తీరుతుంది. మనకి ఆ గొప్పదనం ఉంది. మనకి ఒక విషయం మీద ప్రీతి ఉంటే దాని పక్కన ఉండే విషయం మీద ద్వేషం కూడా ఖచ్చితంగా ఉండాలి. అంతెందుకు, మనకి ఎవరి మీదైనా దేవుడి మీద భక్తి ఉంటే ఆ పక్క దేవుడి మీద ద్వేషం కూడా ఉండి తీరాలి. ఆ పక్క దేవుడు ఈ దేవుడి కంటే తక్కువ అనే మాట వేస్తే కానీ మనకు కుదరనట్టే, బుద్ధి కుదరనట్టే ఉంది కదా. మనకి ఈ రాగద్వేషాలన్నీ జంటల కిందగానే ఉన్నాయి. రాగద్వేషాలు ఎప్పుడూ ఒంటరిగా పాపం రాలేదు. రాగం ఒక్కటే రావటం అనేది ఏం లేదు, ద్వేషంతో కలిసే వస్తుంది. కాబట్టి ఈ రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెట్టుకుని నిస్పృహ, ఏ కోరిక లేకుండా, ఏ రాగము ఏ ద్వేషము లేకుండా, ఈ రాగద్వేషానికి మూలమైనటువంటి అహంకార మమకారాలని రెండిటినీ పక్కన పెట్టి నిర్మమ నిరహంకార. రాగద్వేషాలకి ఇదొక్కటే మూలం, వేరే మూలం ప్రత్యేకించి వెతుక్కోనక్కర్లేదు. నేను అనేది ఉండి నాకు కావాలి అంటే రాగం, నేను అనేది ఉండి నాకు అక్కర్లేదనుకుంటే ద్వేషం. అక్కర్లేదనుకుంటే ద్వేషం పర్వాలేదు, పోనీ అది ఉదాసీనత అని అనుకున్నా, ఇది నాకు కూడదు అనుకుంటే, ఇది నాకు పనికిరాదనుకుంటే ద్వేషం. ఈ అహంకార మమకారాలను పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే రోడ్డు మధ్యలో పెరిగే చెట్టులాగా ఉంటుంది. రోడ్డు మధ్యలో ఏదో చెట్టు పెరిగింది, ఆ పెరిగిన దాని మీద మనకి కోరిక ఉందా, ద్వేషం ఉందా? ఏముంది? ఏం లేదు. అది బాగా పూచుంటే ఇంట్లో మనకి కావాలి అనుకోవటం అది వేరు, ఆ గోల వేరు. అది లేని పరిస్థితుల్లో, ప్రత్యేకంగా ఆకర్షణీయంగా లేనప్పుడు ఏమవుతుంది, అదొక వస్తువు. మనం చూసే అక్కర్లేని వస్తువుల్లో అదొక వస్తువు. లేదా ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని, కష్టపడి సాధించిన కిటికీ పక్కన కూర్చుని దారిని పోయే వస్తువులను చూస్తున్నప్పుడు వాటి ద్వారా ఏం కలిగింది, ఏం భావన కలిగింది? వాటి మీద రాగమా ద్వేషమా ఏం కలిగింది? కాలక్షేపానికి చూస్తున్న వస్తువుల మీద. అలా గనక కాలక్షేపానికి చూసినట్లు చూసుకున్నట్లయితే ఏ ఇబ్బంది కలగదు. నిర్మమో నిరహంకార, అహంకార మమకారాలు అక్కడికి ప్రవేశించలేదు, అందువల్ల సుఖంగా ఉంటాడు. స శాంతిమధిగచ్చతి. అహంకార మమకారాలని రానివ్వకుండా, అవి రానివ్వకుండా ఉండటం వలన రాగద్వేషాలు లేకుండా ఏ పనైనా చేసుకున్నా సరే శాంతి అనేది మాత్రం పోకుండా ఉంటుంది అని పరమాత్మ చెప్పాడు. చెప్పి ఇంకా చెప్తూనే పోవచ్చు. చెప్పిన కొద్దీ ఏమవుతుందంటే ఉన్న విషయాన్ని మళ్ళీ చెప్పారని అనిపిస్తుంది, అంతేను. 2 పాయింట్లలో తేల్చి చెప్పచ్చు. దాన్ని ఇడిదిప్పి ఒకసారి, అడిదిప్పి ఒకసారి, రాగం అనే ఒకసారి, కామం అనే ఒకసారి, ఇచ్ఛ అని ఒకసారి, ఇలా పదాలు మార్చి చెప్తున్నారు తప్ప ఇందులో కొత్తదనం ఏం లేదు అని అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడో చోటైనా ఆపాలి అని. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రిచ్చతి అని చెప్పాడు. నేను చెప్పిన దారిలో కర్మయోగం నుంచి బుద్ధియోగం వరకు గనక వెళ్ళినట్లయితే, వెళ్ళిన తర్వాత ఆ పరమతత్వంలో బుద్ధి కుదురుకున్నట్లయితే సా బ్రాహ్మీ స్థితి, పరబ్రహ్మ మీద కుదురుకున్న బుద్ధిగా ఉంటుంది. ఓ పార్థ, నైనాం ప్రాప్య విముహ్యతి. దీనికి ముందు దశల వరకు రకరకాల విమోహాలున్నాయి, రకరకాల సందేహాలున్నాయి, రకరకాల ప్రశ్నలు, సమాధానాలు దొరకని ప్రశ్నలు, ప్రశ్నలు లేని సమాధానాలు, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ మాత్రం అలాంటివి ఏమీ లేవు. నైనాం ప్రాప్య విముహ్యతి. ఇలాంటి ప్రజ్ఞ స్థిత్వాస్యాం అంతకాలే అపి, ఏదో కాసేపు కలిగినా పర్వాలేదు. కాసేపు అంటే ఏ కాసేపు? ప్రాణాలు పోయే చివరి నిమిషాలలో కలిగితే చాలు. స్థిత్వాస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రిచ్చతి. ఈ భగభగ మండుతున్న నెగడు లాంటి సంసారాన్ని ఆర్పేసి
పరబ్రహ్మలో హాయిగా కలిసిపోతాడు. తానే పరబ్రహ్మై పరమాత్మై వెలుగొందుతాడు. ఇది ఎవరైనా సాధించవలసింది, ఎవరైనా సాధించగలిగింది, సాధించి క్షణాల పాటు ఉన్నా చాలు అన్నట్లుండే పరిస్థితి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణం రిచ్చతి అనే ఈ శ్లోకంలో. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. ఇది 2వ అధ్యాయం, సాంఖ్యయోగం అని దీనికి పేరు. ఈ ఉపదేశంలో తాను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన ఆత్మతత్వాన్ని గురించి ఈ అధ్యాయంలో వివరంగా చెప్పాడు. ఆ ఆత్మతత్వాన్ని అందుకోవాలి అంటే చేయవలసిన కర్మయోగాన్ని గురించి కూడా వివరంగా చెప్పాడు. చేయవలసినటువంటి కర్మయోగాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకోవాలో పూసగొచ్చినట్లు చెప్పాడు. అలా కర్మయోగం ద్వారా ఆత్మతత్వ జ్ఞానాన్ని అందుకుంటే ఏ ఫలితాన్ని సాధించగలరు అనే దాన్ని గురించి కూడా అక్కడక్కడ ముక్కల కింద చాలా బాగా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే అఖండమైన ఆనందం కలుగుతుంది అని చెప్పాడు. అఖండమైన ఆనందం కలుగుతుంది అంటే ఏదో ఖండ శర్కర అన్నట్టు ఉంటుంది, పటిక బెల్లం అన్నట్టు ఉంటుంది, కానీ సరిగ్గా అర్థం కాదని ఆపూర్యమాణమచల ప్రతిష్టం అనే ఇలాంటి శ్లోకాలని వీటిని వాడాడు. ఎవరికైనా సరే కోరికలు తీరితే సంతోషం కలుగుతోంది, ఆనందం కలుగుతోంది అనే మాట ఉంది కదా, వాటన్నిటినీ కలిపితే ఎంత ఉంటుందో అంత ఆనందం వీడికి కలుగుతుంది అనే మాట చెప్పాడు. కాబట్టి ఫలితాన్ని గురించి చెప్పాడు. ఆ ఫలితాన్ని అందుకోవలసినటువంటి ప్రధానమైన సాధనం, అందుకోవడానికి కావలసిన ప్రధానమైన సాధనం బుద్ధియోగం చెప్పాడు. ఆ బుద్ధియోగానికి ఎవరూ లాంగ్ జంప్ చేయొద్దు, హై జంపులు లాంగ్ జంపులు పనికిరావు, దానికి కర్మయోగం ప్రధానమైన కారణం అని చెప్పాడు. కర్మాచరణ అనేది అందరికీ కావలసింది, ఆ కర్మాచరణ యోగంగా ఉండాలి, కర్మయోగంగా ఉండాలి అనే మాట చెప్పాడు. ఉపదేశం మొదలుపెట్టినప్పుడు నిజాయితీగా ఉన్న విషయాలని చెప్పాలి, చూసుకుంటూ చెప్పాలి. కాబట్టి మధ్యలో స్వధర్మం అభిచావేక్ష్య ఏదో కీర్తి ఇవన్నీ కలుపుకుని శాస్త్రార్థాన్ని మొత్తాన్ని దాదాపుగా ఈ అధ్యాయంలో పూర్తి చేసేసాడు. పూర్తి చేసి ద్వితీయ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసి ఇది సాంఖ్యయోగం, ఇది పరమాత్మ విజ్ఞానం అనే మాట చెప్పాడు. ఇక్కడికి ఈ 2వ అధ్యాయం పూర్తయింది. ఇందులో మనకి అందవలసిన విషయం ఏమిటి అనేది ఒక ప్రశ్న. ఏ విషయం అందాలి అంటే చెప్పిన ప్రతి విషయము అందవలసిద్దే, కాదనటానికి ఏమీ లేదు. కానీ అందవలసింది మనకంటూ విహితమైనటువంటి స్వధర్మాన్ని కాదనే హక్కు మనకి లేదు అని అర్థం అవ్వాలి. స్వధర్మం విషయంలో అందరికీ ఉన్నవి విప్రతిపత్తులే, ఏమీ సందేహం లేదు. స్వధర్మం విషయంలో ఎవరికి వారికి వారి స్వధర్మం విషయంలోనే విప్రతిపత్తి ఉంది. నాకు ఇది కాకుండా అది ఇచ్చుంటే బాగుంటుంది అని. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గర ఆయన పక్కవాడికి ఇచ్చిన మందులు నాకు ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. దాన్ని డాక్టర్ మాతాజీలు ఒప్పుకుంటారా? ఒప్పుకునే వీలు ఉంటుందా? ఉండదు కదా. పక్కవాడికి చక్కగా రంగురంగులు మాత్రలు ఇచ్చావు, నాకు పాలిపోయిన బ్లూ కలర్ మాత్ర ఇచ్చావు, 650 దాని మీద నంబరు కూడాను, నాకు అన్న రంగు నచ్చలేదు, పక్కవాడికి ఇచ్చిన ఎర్ర రంగు మాత్ర కావాలి నాకు అని అడిగితే పాపం ఏమనాలి డాక్టరు? అది క్యాన్సర్ మందురా నాయన, ఉన్నవాడికి వేసుకుంటే పోతుంది, లేనివాడు వేసుకుంటే వస్తుంది, అది అలాంటి మందు, అది పనికిరాని మందు. అది ఏదో కర్మ కాలితే పాపం ఆ కాలిన కర్మని సరిచేయటానికి ఇచ్చే మందురా, నువ్వు వేసుకుంటే నీకు అది వస్తుంది, అంటుకుంటుంది అనే కదా చెప్పాలి. పోనీ ప్రికాషనరీ కింద ఆ క్యాన్సర్ మందు వేసుకోవచ్చా? వేసుకోవడానికి వీలు లేదు కదా. మందుల దగ్గర రిస్క్ లేదు, మందుల దగ్గర మాటలేం లేవు. అక్కడ పని చేయాల్సింది ఒకే ఒకటి, వైద్యుడు కూడా కాదు, వైద్యుడు పని చేయకూడదు, శాస్త్రం పనిచేయాలి, వైద్య శాస్త్రం పనిచేయాలి. వైద్యుడు అనే వ్యక్తికి పెద్దగా విలువ లేదు. వైద్యుడికే కనుక రాగద్వేషాలు ఉండి ఓన్లీ వీడు అడుగుతున్నాడు, రంగు మాత్రం అడుగుతున్నాడు, ఇచ్చేస్తే పోలా అని ఇచ్చేస్తే అంతే సంగతులు అవుతుంది. కాబట్టి రాగద్వేషాలతో ఉన్న వ్యక్తులకు కాదు విలువ ఉండేది,
రాగద్వేషాలకు అతీతమైనటువంటి శాస్త్రానికి అక్కడ విలువ. కాబట్టి శాస్త్రం చెప్పిన మాటని స్వధర్మం విషయంలో ఏమాత్రం సందేహించకూడదు, శంకించకూడదు. స్వధర్మం విషయంలో ఖచ్చితమైన విశ్వాసంతో ఉండాలి. శాస్త్రాన్ని నమ్మము అని అంటే తర్వాత చూసుకుందాం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్న చోట చూసుకుందాము. కుదిరితే చూసుకుందాం, కుదరకపోతే ఇంకోసారి చూసుకుందాం, ప్రమాదం ఏం లేదు. కానీ శాస్త్రంలో ఉండేటువంటి స్వధర్మ సిద్ధాంతాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. నమ్మటం మాత్రమే కాదు, ఆచరించుకోవటం మాత్రమే కాదు, పరమాత్మ చెప్పినట్లుగా దాన్ని కర్మయోగంగా మలచుకోవటం మీద దృష్టి పెట్టాలి. అదేంటి ఆయన కర్మయోగంలో మార్చుకోమన్నాడు కదా, మార్చుకోవటం మీద దృష్టి పెడితే పర్వాలేదంటున్నారు అంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ఆయనే చెప్పాడు కదా. ఆ స్వల్పం ఎంత స్వల్పం అని తేల్చేం చెప్పలేదు కదా, ఇంత అని చెప్పలేదు కదా. ఆయన గ్రాము అనుకుంటే మనం గ్రాములో కోటో వంతు తీసుకుంటాం, పోయిందే ఉంది. మనసులో ఆ రకమైన భావన మనకు సరిగ్గా వస్తే సరిపోతుంది. కాబట్టి మన స్వధర్మం తాలూకు విశ్వాసం, ఆ విశ్వాసంతో ఆ స్వధర్మాన్ని కర్మయోగంగా మార్చుకునేటువంటి విధానం, ఆ కర్మయోగం మనల్ని జ్ఞానయోగం వైపుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఆలోచన ధోరణి, దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. దీన్ని మనం సరిగ్గా గనక అలవాటు చేసుకోగలిగితే మనకి ఈ ఉపదేశ సారాంశం ఎంతో కొంత అంటినట్టే అని చెప్పుకోవచ్చు. అలా మనకి అలాంటి ఉపదేశ సారాంశాన్ని అంటించవలసిందిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మనం ప్రార్థించుకుని ఈ 2వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేద్దాం.